జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి? గోచారంలో ఉన్న గ్రహాలు వాటి ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో మొదటగా మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారము, సింహరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, కేతు భగవానుని సంచారము, కన్యా రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, బుధ భగవానుడి సంచారము, తులారాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, చివరిదైన మీనరాశిలో వక్రించిన శనీశ్వరుని సంచారము. వారంలో 4 రాశుల్ని చుట్టి వస్తాడు చంద్ర భగవానుడు. ప్రతి గ్రహానికి మినిమం ఎంత ఫాస్ట్గా తిరిగే ప్లానెట్ అయినా ఒక నెల రోజులు లేదా 26 రోజులు అలా పడుతుంది. కానీ చంద్ర భగవానుడు వారంలో 4 రాశిని చుట్టబెడతాడు. ఈ వారంలో సింహరాశి మొదలుకొని వృశ్చిక రాశి వరకు కూడా ఆయన సంచారం సాగుతుంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహాల యొక్క గమనాలు. ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు తెలుసుకుందాము. ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారము ద్వాదశ రాశుల్లో ఏదైనా ఒక గోచార గ్రహ గమనాల్లో ఏదైనా ఒక ప్రత్యేకాంశం ఉందా అంటే క్రితం వారం తెలుసుకున్న ప్రత్యేకాంశమే అదే బుధాదిత్య యోగం. కన్యా రాశిలో జరుగుతున్న బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన మంచి జరుగుతుంది రాబోయే 3 నెలల్లో అన్న విషయాన్ని మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే పోయిన వారం వీడియోలో వార ఫలాల్లో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వారము గోచార గ్రహస్థితులు అందరికీ ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తున్నాయి అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. అలాగే పోయిన వారం మనకి 4 గ్రహాల నుంచి లాభంలో గురుడు ఉండడము, గురువు నుంచి తృతీయ స్థానంలో ఒక్కరోజు 4 గ్రహాలు సంచారం చేశారు. అదొక చాలా విశేషాంశం కూడా పోయిన వారం ఉంది. ఈ వారం బుధాదిత్య యోగము, అది రాశి దృష్టితో గురు భగవానుడు బృహస్పతి వీక్షిస్తున్న బుధాదిత్య యోగము ప్రత్యేకాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఇప్పుడు మనము ఏ ఏ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు మీరైతే కనుక కొంత మీరు చేసే వివాహ ప్రయత్నాల్లో అసంతృప్తి మీకు కలగచ్చు. మేబీ మీకు వివాహం అయితే సెట్ అవుతుంది, వివాహం సెట్ అయినా మీకు అది నచ్చదు, ఎందుకో కాంప్రమైజ్ చేస్తూ ఒప్పుకుంటున్నానా, ఇది లైఫ్కి సంబంధించింది కదా, తొందరపడుతున్నానా అన్న భావనలోకి మీరు వెళ్ళిపోతారు. కానీ ఈ భావన మీరు పెట్టుకోకండి. కారణం ఏంటంటే మీకు కంప్లీట్గా నచ్చితే కనుక ఈ వారం వచ్చే సంబంధం మంచి సంబంధమే వస్తుంది మీకు. సో మీరు మీ ఇష్టానుసారం మీరు కానీ గ్రహదేవతలు అయితే మీకు మంచి సంబంధాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మంచి సంబంధం వస్తుంది మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే. కానీ ఆ సంబంధం మీకు డెఫినెట్గా నచ్చదంటే కుదురుతుంది, కానీ మీకు లోపల అసంతృప్తి, మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నారా లేదా, ఈ అసంతృప్తితో బాగా నలిగిపోతారు. ఒకవేళ అలాంటి అసంతృప్తిలో మీరుంటే మీరు డెఫినెట్గా తప్పు నిర్ణయం అయితే తీసుకోలేదు. అంటే మీ పేరెంట్స్ ప్రోద్బలంతో మీరు తీసుకున్నారా, అందరికీ నచ్చుతుంది ఈ సంబంధం. ఎవరైతే ఒకవేళ మీరు పెళ్లి కొడుకు అయితే మీకు మాత్రమే ఈ సంబంధం నచ్చదు, మీరు మేషరాశిలో పెట్టి ఉంటే, మీరు పెళ్లి కూతురు అయితే మీకు మాత్రమే నచ్చదు. దీనికి మళ్ళీ వేరే కారణాలు కూడా ఏముండవు, ఎందుకో అసంతృప్తి అనిపిస్తుంది, కరెక్ట్గా తీసుకుంటున్నానా లేదా. ఒకవేళ ఆ కోవలోకి చెంది మీరు ఉండి ఈ వారం మీరు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే భావించండి, ఇది భగవంతుడు మీకు ఇస్తున్న ఆశీర్వాద బలం అని భావించండి. ఒకటి ఇదొక గ్రౌండ్ ఉంటుంది. సెకండ్ విషయం ఏంటంటే ఒకవేళ మీరు వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలా అసంతృప్తి ఉండకపోయినా మీరు ఎవరితోటైతే వివాహ ప్రయత్నాలు అంటే ఏ సంబంధాన్ని అయితే కలుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళతోటి లేదా మధ్యవర్తులతోటి కొంత వాగ్వివాదం లోనయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మిమ్మల్ని కొంచెం కలత చెందే విధంగా చూస్తుంది. ఈ వాగ్వివాదాలు ఇవన్నీ కూడా మీకు కొంత స్ట్రెస్కి లోనవుతారు. అంటే ఈ వారం వివాహానికి అనుకూలంగానే ఉన్నా కొంచెం కాంట్రడిక్టరీ ఏంటంటే అసంతృప్తి అన్న ఉంటుంది మీకు సెట్ అయితే. ఒకవేళ సెట్ కాకపోతే సెట్ అయ్యే క్రమంలో కొంచెం వాగ్వివాదాలు ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది. ఇది వివాహ ప్రయత్నాలు చేసే వరకు.
ఆల్రెడీ వివాహం జరిగిన వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అంటే మీకేమీ ప్రాబ్లమ్ ఏం లేదు. గోచారంలో మీ వైవాహిక జీవితంలో వచ్చిన ఇబ్బంది లేదా అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేదా మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి హెల్త్ ప్రాబ్లం, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతికి హెల్త్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు ఏం లేదు. అంతా నార్మల్గానే ఉంది. మనం ఉద్యోగస్తులకి ఎలా ఉందంటే ఈ వారము ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు తెలియకుండానే ఎక్కువ రెస్పాన్సిబుల్గా మీరు ఉంటారు. అంటే మీరు చాలా రెస్పాన్సిబుల్గా చేసేవాళ్ళు అయినా సరే చాలా పనులు చక్కబెట్టేస్తారు ఈ వారం. మీరు ఉద్యోగంలో మీ పనులు పెండింగ్ వర్క్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మీకు తెలియకుండానే ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నది వేరు. ఈ వారము లాస్ట్ వీక్ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. నేనైనా ఇన్ని పనులు చేసుకున్నానా అని మీరు అనుకుంటారు. ఇంట్లో, ఉద్యోగ స్థానంలో 2 చోట్ల మీరు అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు. మీకు భగవంతుడి అనుగ్రహం కూడా బాగా ఉంది. అంటే చేసినందుకు గుర్తింపు వస్తుంది. ఒక తృప్తి ఉంటుంది ఉద్యోగస్తులకి. సింపుల్గా చెప్పాలంటే తృప్తి ఉంటుంది. ఇన్నాళ్ళు చేసినా ఒక తృప్తి లేకుండా నలిగిపోయినా ఈ వారం నలిగిపోకుండా తృప్తి అయితే చక్కగా మిమ్మల్ని గ్రహదేవతలు తృప్తితో దీవిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే వ్యాపారస్తులకి ఇదే సేమ్ పాయింట్. వివాహితులకి ఎలాంటి పాయింట్ అయితే ఇది వ్యాపారస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకి ఎలా అప్లికేబిలిటీ ఉంటుందంటే కొన్ని ఇష్టం లేకుండా కొన్ని కాంట్రాక్ట్స్ మీరు ఒప్పుకోవాల్సి వస్తారు. అది అంటే చూసే వాళ్ళకైతే అబ్బో ఇంత మంచి కాంట్రాక్ట్స్ వచ్చాయి వీళ్ళకి, ఇంకేం హ్యాపీ కదా వీళ్ళకి, అంటే వీళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది, 3 పువ్వులు 6 కాయలుగా అనుకునే వాళ్ళది ఏముంది 1000 అనుకుంటారు. కానీ మీకు తెలుస్తుంది ఆ కాంట్రాక్ట్ మీకు ఎంత పెయిన్ఫుల్లో. అది అంటే ఇప్పుడు డబ్బులు వస్తుంటే పెయిన్ఫుల్ ఎందుకంటే లోపాయకారీలు ఉంటాయి కదా ప్రతి చోట్ల, ఆ మనుషులతో కావచ్చు, లేదా ఆ వ్యవస్థకి సంబంధించిన విషయాల్లో వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకున్న విధానంలో కావచ్చు. ఆ లోపాయకారీల వల్ల అసంతృప్తి మీకు బాగా ఉంటుంది. చాలా సర్దుకొని చేయాల్సి వస్తారు. వాళ్ళు అంటే మిమ్మల్ని ఒక రకంగా కమాండ్ చేస్తున్నట్లు చేస్తారు, లేదా మీరు తక్కువకు చేస్తారు. అది బయట ఎవరికి తెలియదు కదా. మీకు ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చిందంటే మీరు ఎంత నెగోషియేట్ చేసుంటే మీకు ఆ కాంట్రాక్ట్ వచ్చిందని ఎవరు ఆలోచించరు. చాలా వచ్చేసాయి, మీరు చాలా మూటలు కట్టుకున్నారన్న విషయాన్ని ఆలోచిస్తారు. ఇలా మీకు ఏంటంటే కొంచెం అసంతృప్తి ఉంటుంది. అరే జనాలు అనుకునేది ఒకటి ఉంది, ఇక్కడ మనకి జరిగేది ఒకటి ఉంది అని. కాకపోతే డెఫినెట్గా ఒక ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే అసంతృప్తితో నలుగుతారు, ఇదన్నా ఉంటుంది. లేదు అసంతృప్తి అనేది చక్కగా చేసుకుంటున్నారంటే మీకు ఆ కాంట్రాక్ట్ వచ్చే క్రమంలో వాళ్ళతోటి విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒక రకంగా ఫైట్ చేయాల్సి వస్తారు. ప్రతిదానికి మీరు మెప్పించుకోవాల్సి వస్తారు. ప్రతిదానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తారు. అరే ఇది ఇలా కాదండి, ఇలా చేస్తున్నాం. అంటే వాళ్ళ మానిటరింగ్ ఎలా ఉంటుందంటే మీ మీద పక్కనే ఉండి చూస్తున్నారా అన్నంత విసుగు వస్తుంది. అంటే మీరు పర్ఫెక్ట్గానే చేస్తూ ఉన్నా సరే ఏంటో ప్రతిదానికి ఇలాగా అడ్డు పెడుతున్నారు, ఇలాంటివి మనకు అవసరమా అని అనిపిస్తుంది. ఇలా బిజినెస్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు లోకల్ ట్రేడర్స్ ఉంటారు, అంటే డే టు డే ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళకి మనం చూసుకుంటే ఇప్పుడు ఒక కిరాణా కొట్టు ఇలాంటివి ఏవైనా ఆ రోజు ప్రోడక్ట్ అమ్మి ఆ రోజే తీసుకుంటాం, అలాంటివి ఏదైనా అలాంటి బిజినెస్లో మీరు ఉంటే కనుక ఈ వారంలో మీకు ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళలో ఎవరో ఒకరితోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. డబ్బులు మిస్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, వాళ్ళు మీకు ఇవ్వకుండా ఇచ్చామని బుకాయించవచ్చు. ఇలాగ మీరు కొంత ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తారు. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే బిజినెస్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, సాగుతున్నాయి. అయితే ఆర్గ్యుమెంట్స్ తోటి లేదా అసంతృప్తితోటి కూడిన బిజినెస్ తోటి ఈ వారం మీరు ఎండప్ అవుతారు. రిజల్ట్స్ అలా ఉంది. విద్యార్థినులందరికీ కూడా మంచి సమయం, చాలా బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని రకాలుగా సపోర్టింగ్గానే ఉంది. కొంత మీకు మీరే టైం టేబుల్ సెట్ చేసుకుంటారు. ఒక పెక్యులర్ పాయింట్ ఏంటంటే మీకు మీరే టైం టేబుల్ సెట్ చేసుకుంటారు, కానీ ఆ టైం టేబుల్ చచ్చినా ఫాలో అవ్వరు. ఆ గోడకు అతికించడమో లేదా మీరు ఎక్కడైతే స్టిక్ చేసుకుంటారో మీ వర్క్ బోర్డులో అంతవరకే ఉంటుంది. అది మీకు లోపల గిల్ట్ ఫీల్ అవుతారు. ఇదొకటి ఉంటుంది. ఇదొకటి మినహాయించి విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంది. కొంచెం మీకు మీరు డెడికేటెడ్గా మీరు ఫాలో అవ్వాలి. ఇది సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అనుకూలంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ప్రెగ్నెంట్ లేడీస్కి కొంత మీకు ఈ వారము అంటే లోపల భయం ఉంటుంది అంతే, మీకేమి ప్రాబ్లం ఏముండదు. చిన్న ఇన్సెక్యూరిటీ, భయము, మానసికంగా ఎందుకో కుంగిపోయినట్లు అనిపిస్తుంది. అలాగని మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు, అంతా బాగుంటుంది.
లేనిపోని ఆలోచనలతోటి మీకు మీరే కొంచెం మానసికంగా కృంగిపోతారు. కానీ దానివల్ల మీకు ఇబ్బంది కూడా ఏముండదు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి. సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీ జన్మజాతకం అనుసరించి ఆధారపడి ఉంటుంది. అనుకూలతలో ప్రతికూలతలు అనేది గోచర గ్రహస్థితులు న్యూట్రల్గా ఉన్నాయి. గృహిణీలకి మనం చూసుకుంటే గృహిణీలందరికీ కూడా చాలా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే గృహిణులకి కొంచెం మీ ఇంట్లో మీకు ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో అన్న ఒక భావనలోకి వెళ్ళిపోతారు. ఎక్కువ పట్టించుకోవట్లేదో, మీరే పట్టించుకోవాలా, ఇంకా ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడిగే నాదుడే లేడా అన్నట్లు ఇన్నాళ్ళు మీకు అలా అనిపించకపోయినా ఈ వారం కొంచెం అనిపిస్తుంది. మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళతోటి మీకు ఎలాంటి గొడవలు మనస్పర్ధలు ఉండదు, అంతా బాగానే ఉంటుంది. ఏదో తెలియని అసంతృప్తితోటి కొంత నలుగుతారు అంతే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశి మేష లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు చేసే వివాహ ప్రయత్నాలు మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచరంలో గ్రహ దేవతలు ఎలాంటి ప్లస్ మైనస్ రెండు క్రియేట్ చేయట్లేదు. వివాహితులకి కూడా సేమ్ ఇదే పాయింట్. మీ ఇద్దరి మధ్య గొడవలు కావాలి, ఏదైనా మీ ఇద్దరి మధ్య సఖ్యత కావచ్చు, ఏదైనా మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి ఏమన్నా, మీ శ్రీవారితో మీకు మనస్పర్ధలు వస్తాయా, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, లేదా మీరు ఆడవాళ్ళు అయితే మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారికి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వస్తాయా, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే ఎలా ఉంటుంది, ఇదంతా మీ జన్మజాతకాన్ని అనుసరించే సాగుతుంది. గోచారంలో అయితే ఎలాంటి పాయింట్స్ వివాహానికి సంబంధించింది కావచ్చు, లేదా వివాహం అయిన వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎలాంటి విషయాలు గోచర గ్రహస్థితులు సూచించట్లేదు. మీ జన్మజాతకాన్ని అనుసరించి సాగుతుంది ఇదొకటి. సెకండ్ విషయం ఏంటంటే ఈ వారం ఉద్యోగస్తులందరికీ మంచి సమయము, చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒకటి, సింగిల్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న మీకేంటంటే మీ కంఫర్ట్స్ తగ్గుతున్నాయేమో రాగా అని అనిపిస్తుంది. ఇన్కమ్ ఎంత వచ్చినా సరిపోవట్లేదు అని ఒకటి ఉంటుంది. మీరు ఒకటి బాగా కొనుక్కోవాలనుకుంటారు, అది కొనుక్కోలేకపోతారు. పోనీ అంటే అది అంత అందుబాటులో లేని వస్తువు కూడా కాకపోవచ్చు, అది బట్టలు కావచ్చు, ఏదైనా సరే. అంటే మీ పాకెట్కి తగ్గట్టు మీ బడ్జెట్లో మీకు అయినదే మీరు కొనుక్కోవాలనుకుంటారు, కొనుక్కోలేకపోతారు. దానివల్ల మీకు అసంతృప్తి ఉంటుంది. అరే ఇది కొనుక్కోవాలని అనుకున్నాను, కొనుక్కోలేకపోయాను అని. ఎంత చేసి ఉపయోగం ఏముంది, ఉద్యోగాలు చేస్తున్నాము, వ్యాపారాలు చేస్తున్నాము, అంతా బాగానే వస్తూ ఉంది, కానీ గద్దలాగా ఏదో ఒక ఖర్చు తన్నుకుపోతూ ఉంది. ఇది కొంచెం అసంతృప్తి మీకు ఉంటుంది. అంటే మీకు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ ప్రదేశంలో బాగుంటుంది, మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారం బాగుంటుంది. డబ్బు పరంగా ఆర్థిక అంశాల్లో ఇన్నాళ్ళు లేని అసంతృప్తి కొంచెం తలెత్తుతుంది. ఒకవేళ మీరేం కొనాలని అనుకోకపోయినా ఎందుకో అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయేమో, ఆ రోజు ఈ ఖర్చు ఎందుకు పెట్టాం, అది సేవ్ చేసుకొని ఉంటే బాగుండేది, ఇలాంటి డబ్బుకు సంబంధించిన లెసన్స్ ఈ వారం మీకు గోచర గ్రహస్థితులు కలిగిస్తున్నాయి. లెసన్స్ అంటే మీరు ఏదో దుబారా చేస్తారో అలా అని కాదు. దుబారా చేయకపోయినా మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నా ఇంకా మోర్ ఫార్మాట్గా ఉంటే బాగుండేదేమో, ఇంకా మోర్ స్ట్రీమ్ లైన్ చేసుకొని ఉంటే బాగుండేదేమో, ఇలా డబ్బుకు సంబంధించిన అంటే దానివల్ల మీకు ఇప్పుడు ఏదో ఫైనాన్షియల్ స్కేర్సిటీ ఉందని మటుకు కాదు. అక్కడ మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చి బాగా మనసులో వేదన పడతారు. ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. కనీసం అంటే ఒకళ్ళు ఉంటారు కదా, తల్లు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా చెప్పుకోవడానికి, అసలు ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు మీరు. ఈ వారం ఉన్న ఈ ఫైనాన్షియల్ మీ అంతటి మీకే వస్తున్నది, అది మిమ్మల్ని కొంచెం బాధ పెడుతూ ఉంటుంది. లేదంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు ఏదన్నా ఒక లోన్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ రోజు ఈ లోన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ డబ్బులు ఇంకొక దానికి వచ్చేది కదా, అది మీకు ఇంపార్టెంట్ వస్తువే కావచ్చు, అవసరమైన వస్తువుకే మీరు తీసుకొని ఉండొచ్చు, కానీ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు ఇంత వెతుకులాట ఉండేది కాదు కదా, ఇలా అనిపిస్తుంది మీకు. అంటే అందరికీ ఇలా లోను అనే కాదు, మీ ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఏదైనా ఫైనాన్షియల్గా ఇలా అనిపిస్తుంది. ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి. మీరు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కనుక కొంచెం మీకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, అంతేకాని ఏమీ ఉండదు. అంటే మీకు అలా ఫీవరిష్గా లో ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు థర్మామీటర్ పెట్టి చూసుకుంటే
మళ్ళీ టెంపరేచర్ ఏమి ఉండదు. మీకు అలా అనిపిస్తుంది అంతే, కొంచెం బాడీ హీట్ అయినట్టు లోపల నుంచి అనిపిస్తుంది. కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. చాలా మంచి అంటే మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అందుకే మీకు అలా అనిపిస్తుంది లో జ్వరం వచ్చినట్లు. సో బాడీలో ఈచ్ పార్ట్కి బ్లడ్ పంపిణీ అయితే ఆరోగ్యానికి మంచిదే కదా. ఒక రకంగా మీకు అలా ఫీవరిష్గా అనిపిస్తే మీరు ఏ టాబ్లెట్లు వేసుకోవాలంటే డాక్టర్ని అయితే సంప్రదించండి, వాళ్ళు చెప్తారు. కానీ మీరైతే కలత చెందకండి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంది, లో జ్వరం ఉంటుంది, అందుకే మీకు థర్మామీటర్లో రికార్డ్ అవ్వదు, కానీ మీకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది మీకు బాడీలో ప్రతి పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెల్త్ మెరుగుపడుతున్నట్టు మీరు భావించాలి. అలాగే మీరు మీ కండిషన్ అనుసరించి డాక్టర్ ఎప్పుడైనా ఆరోగ్య విషయంలో బాగా వైద్యుని సంప్రదించడం ఉత్తమోత్తమం. కానీ మీకు ఎలాంటి ఆస్ట్రాలజికల్గా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి చూపించుకుంటే శంకల నుంచి పోయించుకుంటే మనసు తృప్తిగా ఉంటుంది కాబట్టి చూపించుకోండి. ఇది ఒక విషయము గర్భిణీ స్త్రీలకి. కానీ చాలా బాగా ఉంటుంది. మీకు ఏంటంటే ఈ వారము మీరు అంతా టైం స్పెండ్ ఏంటంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసే విషయాల మీదే మీరు దృష్టి పెడతారు గర్భిణీ స్త్రీలు. ఇలా చాలా బాగుంది గర్భిణీ స్త్రీలకి. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా లేదా గర్భిణీ స్త్రీల హౌస్ వైఫ్స్ అయినా ఎవరికైనా చక్కగా ఉంది ఇది. మరియు ఇంకొకటి ఏంటంటే ఈ వారం సీనియర్ సిటిజన్స్ అందరికీ చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు గోచార గ్రహస్థితుల రీత్యా. మీరు కనుక హౌస్ వైఫ్స్ అయితే, గృహిణీలు అయితే, హోమ్ మేకర్స్ అయితే, గృహిణీలకి ఇందాక నేను చెప్పాను, ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి డబ్బు పరంగా అసంతృప్తి ఉంటుంది. మీరు గృహలక్ష్ములు అయితే మీకు విపరీతంగా ఉంటుంది. అరే ఆ రోజు అనవసరంగా ఈ ఖర్చులు చేసాం, ఆ డబ్బులు ఉంటే మనకే ఉంటాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రమంలో ఏంటంటే ఏదన్నా అంటే ఇప్పుడు మనం చేసే ఏ పని అయినా చుట్టూ ఉన్నవాళ్ళు గమనిస్తూ ఉంటారు, అంటే బంధువర్గంలో ఉన్నవాళ్ళు ఎక్కువ గమనిస్తూ ఉంటారు. సో అదేంటంటే బంధువర్గంలో ఉన్నవాళ్ళు మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు చేశారు, ఇలాగ ఏదో ఒకటి కొంచెం మిమ్మల్ని ట్రిగర్ చేసేట్టు మనసు నొచ్చుకునేట్లు మాటలు వింటారు. దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది. వీళ్ళక మనం ఇంత చేసింది అన్నీ ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇది కేవలంగా గృహిణులకు మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మిగతా ఎవరికంటే ఇలా ఆలోచించే ఇది ఇలాంటి పరిస్థితులు ఎవరైనా బంధువులు అనే పరిస్థితులు గృహిణులకు మాత్రమే వస్తాయి, అందరికీ రావు. విద్యార్థినులకు ఎలా ఉంటుందంటే ఈ వారము అనుకూలంగానే ఉంది. విద్యార్థినులకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు నేను గర్భిణీ స్త్రీలకు చెప్పినట్లు మీకు కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా డెవలప్ అవుతుంది, మీ ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే అంటే ఏ విషయాన్నైనా పాదరసంలాగా పట్టుకునే ఇది చక్కగా ఉంది. అలాగే మీరు థింకింగ్ కెపాసిటీ కూడా చాలా పెరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు ఈ వారం బ్లెస్ చేయబడుతూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చక్కగా అనుకూలంగా ఉంది, మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో చక్కగా ఉంటుంది, ఏదైనా మనస్పర్ధలు అలాంటివి ఉన్నా సర్దుకుంటాయి, చక్కగా మంచి బాగుంటుంది ఈ వారం మీకు. అలాగే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ స్పౌస్కి అవి కూడా కొంత సెటరేట్ అవుతాయి, కొంచెం చిట్కా వైద్యాలతో కావచ్చు లేదా ఒక మంచి మెడిసిన్స్తో కావచ్చు. అవన్నీ తగ్గుముఖం పట్టి హమ్మయ్యాన్ని మీరు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంటుంది. ఇది వివాహితులకి తగ్గ ప్రెడిక్షన్స్. అలాగే వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది, చాలా మంచి శుభ సమయం. మీరు ప్రయత్నాలు ఇప్పుడు ప్రయత్నించినా ఆల్రెడీ ఇదివరకు కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఈ వారం మీకు మంచి అనుకూలతలు గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ప్రసాదిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెం మీకు అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలో పాలిటిక్స్ మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక విషయమో వచ్చి వాళ్ళే మీతో మాట్లాడతారు, ఒక విషయం అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, మీ డెస్క్లో మీరు ఉంటారు, మీ పని ఏదో మీరు చేసుకుంటూ ఉంటారు, తగుదనమ్మా అంటూ వస్తారు, ఏదో వాళ్ళ బాధ మీకు చెప్పుకున్నట్టు చెప్తారు. అరే పాపం వచ్చారు, సాటి మనిషి కదా అని ఒక కన్సర్న్ ఒకటి ఉంటుంది కదా. ఈ సాటి మనిషి కదా అనే ఒక కన్సర్న్ తోటి మీరు వాళ్ళది విన్నారా ఇంకా అయింది. ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తారు వాళ్ళు వచ్చి, తర్వాత అటు వెళ్ళి ఇప్పుడు అంటే సపోజ్ ఒకళ్ళ వల్ల వీళ్ళకి హర్ట్ చేశారనో లేదా వాళ్ళ వల్ల వీళ్ళకి రావాల్సింది రాలేదు, వీళ్ళ క్రెడిట్ వాళ్ళు కొట్టారనో ఇదే ఏదో ఒక అలిగేట్ చేస్తారు, గాసిప్స్ చెప్తారు. మీరు అది వింటే చాలు వాళ్ళకి ఇంకా వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తారు,
మీరే వీళ్ళని ఇలా రెచ్చగొడుతున్నారు అన్నట్లు చెప్తారు వెళ్ళి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ మీకు చాలా ఇరిటేట్ చేస్తాయి. ఇదేంటి అసలు, ఒక చిన్న హెల్దీ అట్మాస్ఫియర్ లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏమన్నా దయ్యం పట్టిందా, సైతాన్ పట్టిందా అని చాలా విసిగిపోతారు ఇది ఉద్యోగస్తులకి. కానీ ఇదేదో మీ ఉద్యోగం మీద ఇంపాక్ట్ చూపించదు. అంటే ఇప్పుడు ఏదో ఉద్యోగంలో మీకు ఇబ్బంది రావడము, కాస్ట్ కటింగ్ మీద తీసేయడం ఇలాంటిది ఏమీ ఉండదు. అక్కడ అంతా బాగానే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి, మీ హయ్యర్ అఫీషియల్స్తో చెప్పాలంటే మీకు చాలా బాగుంటుంది. ఇంకోటి చెప్పనండి, ఇండీడ్ మనం చూస్తే కనుక లాజికల్గా మనం ఆలోచిస్తే అసలు ఇక్కడ గోచారంలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. మీకు ఇలా జరుగుతుందంటే మీరు అంచనా వేయాల్సిన విషయం ఏంటంటే, మీ పై అధికారుల సపోర్టు అండదండలు మీ వరకు చాలా బాగా ఉన్నాయి అని అర్థం చేసుకోండి. బాగున్నాయని వాళ్ళ దాకా వెళ్ళింది కాబట్టే అసూయతోటి, ఓర్వలేనితనంతో ఏదో రకంగా మిమ్మల్ని పాపర పట్టించాలంటే ఒక చిన్న మీ మీద ఒక చెడు, మీరు చెడు అని క్రియేట్ చేయాలి. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మీ ఎంప్లాయర్కి కావచ్చు, మీ హైరయర్కి కావచ్చు వెళ్ళి వాళ్ళు ఏం చెప్పలేరు వీళ్ళ వల్ల ఇలా ఉంది అని చెప్తే వాళ్ళకే డబ్బులు పడతాయి తిరిగి. అంత స్ట్రాంగ్గా ఉంది మీకు మీ బాసెస్ తోటి. అందువల్ల ఏంటంటే అక్కడేం చేయలేక ఆ కడుపు మంట ఇలా తీర్చుకుంటారు. అందువల్ల ఏదో మన రీసెంట్గా వచ్చిన సినిమాలో చెప్పినట్టు ఒక డైలాగు శివాజీ రాజా గారు చెప్తారు, జాలి చూపించాలి కానీ ఎవరి మీద చూపించాలో కూడా తెలిసి ఉండాలి అని ఒక డైలాగ్ చెప్తారు వారు. ఇప్పుడు మీకు ఇది ఆప్టండి, మీరు జాలి చూపించకండి. ఎవరైనా ఇలాంటివి చెప్తున్నా కూడా ఇగ్నోర్ చేసండి, అసలు వినకండి, మీరు పట్టించుకోకండి. ఇంకా వాళ్ళు ఎలా చెప్పాలంటే వీళ్ళు మాతో మాట్లాడట్లేదు అన్నట్టు క్రియేట్ అయినా పర్లేదు, ఇది టెంపరీ, తర్వాత అంతా సర్దుకుంటుంది. అలా వచ్చినా పర్లేదు. అప్పుడు ఒకవేళ వీళ్ళు మీ మీద వెళ్ళి ఇంకోవేళ చెప్పినా వాళ్ళు మీతో మాట్లాడట్లేదు అంటున్నారు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు అని క్వశ్చన్ చేస్తారు కదా తిరిగి. ఎప్పుడు వినేవాళ్ళు ఏమీ తెలియని అమాయకులుగా ఉండరు కదండి. సో ఈ ఉద్యోగస్తులకి ఈ పాయింట్స్ అప్లికబిలిటీ ఉంది. ఇంకా వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీకు అట్రాక్షన్ బాగా ఉంది. అంటే మనము చక్కగా మీ క్లయింట్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీ బిజినెస్ బాగా పెరుగుతుంది, చాలా బాగా ఉంటుంది. కాకపోతే వక్రించిన శనేశ్వరుడు మీ సప్తమ స్థానం మీద రాశి దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ గురు భగవానుడు చూస్తున్నాడు, అక్కడ శనేశ్వరుడు చూస్తున్నాడు. అంటే మీకు సప్తమ స్థానం ధనుసు రాశి అండి. సో ఇద్దరు చూడడం వల్ల ఇది ఎలా ఉంటుందంటే మీకు కొంచెం అంత బిజినెస్ అంతా చక్కగా అవుతుంది, కానీ లోపల ఇన్సెక్యూరిటీ బాగా ఉంటుంది, మదన పడుతూ ఉంటారు. అక్కడ అంతా బాగానే వెళ్తూ ఉంటుంది, ఏమో జరుగుతున్నవన్నీ మంచికైనా, ఇప్పుడు మనకి వ్యాపారం బాగానే సాగుతుంది, వాళ్ళ రేపటి పరిస్థితి ఏంటి, లేదా వ్యాపారాలు సాగుతుంటా కొంతమందితోటి కొన్ని ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవడం కరెక్టేనా, వాళ్ళ వల్ల ఉత్తర బాగానే ఉంటుంది, ఇలా కంటిన్యూ చేయడం కరెక్టేనా కాదా, ఇలాంటి అంటే ఒక ఇల్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు అంతే. ఒక భ్రమలు, భ్రాంతి, భయము, ఒక మూడు సింపుల్గా చెప్పాలంటే అంతా అక్కడ బాగానే ఉంటుంది. అంటే రాత్రిపూట చూస్తే మన పెద్దల సామెతలు అందుకే చెప్తారండి. అంటే మన సామెతలు కూడా మనకి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని మనం గ్రహించగలగాలి. బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు తాడే పామే గరుస్తుంది అని ఇలా చెప్తూ ఉంటారు. అంటే చూసుకోకుండా పాముని తాడని భ్రమించి పట్టుకుంటామేమో. ఒకవేళ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నిజంగా తాడైనా పాము అనుకొని వదిలేస్తాం మనం. సో ఇలాగా ఈ భ్రమల్లోకి వెళ్ళొద్దనే మన పెద్దలు ఇలాంటి సామెతలను కూడా పుట్టించారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, మీరు వ్యాపారస్తులు అయితే ఏ విషయంలో మీరు బెంగ పెట్టుకోకండి, కలత చెందకండి. అంతా ఒక సాక్షిభూతంగా చూసుకుంటే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఏ ఉపద్రవాలు లేవు, ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా నార్మల్గా వెళ్తుంది. కానీ నేను ఎంత చెప్పినా మీరు ఈ ప్రెడిక్షన్స్ విన్నా, బట్ స్టిల్ ఈ గంట వరకు బాగానే ఉంటుంది మీ మైండ్ సెట్, లేదా ఈ పూట వరకు బాగానే ఉంటుంది విన్న పూట వరకు. మళ్ళీ రేపటి నుంచి రెడ్డొచ్చి మొదలాయ అన్నట్టు మళ్ళీ అవే ఆలోచన మిమ్మల్ని ట్రిగర్ చేస్తాయి. ఐఎమ్ షూర్ డెఫినెట్గా వ్యాపారస్తులకి ఇది ఉంటుంది. మిమ్మల్ని హ్యావ్ ఏ గ్రిప్ ఆన్ యూ, మీ మీద మీరు ఒక కంట్రోల్ తెచ్చుకోండి. ఈ ఆలోచనని మీకు మీరే గెంటేయాలి. దీనికి ఎవరు మేము చేయలేము, ఎందుకంటే మీకు వచ్చే ఆలోచనలు మీరు మాత్రమే బయటికి తోయగలుగుతారు కాబట్టి. ఇది వ్యాపారస్తులకి. ఇంకా మనకి విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థినులకి ఎలా ఉంటుందంటే ఈ వారము కొంచెము మీకు మీ ఇంట్లో వాళ్ళతోటి కావచ్చు,
లేదా మీ ఫ్రెండ్స్ తోటి కొంచెం మనస్పర్ధలు వస్తాయి. అది మిమ్మల్ని కొంచెం ట్రిగర్ చేస్తూ ఉంటుంది అంతే. చదువు పట్ల ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఈ ట్రిగర్ చేసిన చదువు మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోండి. అది ఎందుకంటే చదువు మీద అయితే ఏమి ఎఫెక్ట్ పడదు. మీరు ఇంకా ఎక్కువగా మీకు చంద్రబలం లేకపోతే ఐసోలేట్ అయిపోవడము, ఎవరితో మాట్లాడకపోవడం ఇలాంటివి చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి చూసుకోండి. ఇది విద్యార్థులకి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే కనుక చక్కటి ఆరోగ్యం ఉంటుంది, బాగుంది, ఈ వారం చాలా చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే ఈ వారం అనుకూలంగా ఉంది మీకు. కాకపోతే ఏంటంటే మీకు తెలియకుండానే ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు, కానీ మీరు అది ఎంజాయ్ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఆ టైంలో మీకు పట్టించుకునే అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు వస్తుందండి. ఎందుకో ఎంజాయ్ చేయలేరు మీరు ఆ గుడ్ న్యూస్ని. మీ కుటుంబానికి సంబంధించినవే ఉంటాయి. ఆ టైంలో మీరు ఎందుకో సంసిద్ధంగా ఉండదు. అంటే ఇది ఇప్పుడు జరగడం ఎందుకు, ఇప్పుడు సపోజ్ అంటే ఉదాహరణకు చెప్పాలంటే జీవితం అంతా బాధలు అనుభవించి 70 ఏళ్లలో 75 ఏళ్ళు వచ్చేప్పటికి అంటే 75 ఏళ్ళు వచ్చేదాకా బాగా కష్టాలు బాధలు అనుభవించి 75 ఏళ్ళకి ఏదన్నా లాటరీ బాగా కలిసి వచ్చి లక్షల్లో కోట్ల డబ్బు వచ్చి పడితే ఒకవేళ వారసులు కూడా లేకపోతే అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఆనందపడతారా? ఇంకెన్నాళ్ళు ఉండరు, ఉన్నాం కదా, ఇంకా ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అని ఒక ఇది కూడా ఉంటుంది కదా. అంటే ఆ టైంలో ఎటన్నా వెళ్ళాలంటే ఓపిక ఉండదు, గట్టిగా ఏదైనా తినాలంటే తినలేరు. సో ఇప్పుడు వచ్చి ఉపయోగం ఉంది అలా అంటే ఇన్ టైం అలా ఉంటుంది కదా. మీకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇలానే జరుగుతుందని కాదు, ఈ ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అలా మీకు జరగాల్సిన టైంలో జరగని అప్పుడు మీరు ఆ గుడ్ న్యూస్ ఉంటే మీకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వింటే మీకు అనిపించదు, గుడ్ న్యూస్ శుభవార్త కానీ అనిపించదు. అందుకే ఎగ్జాంపుల్గా ఇది చెప్పాను, ఇలానే అని కాదు, మీకు ఒక ఉదాహరణకి చెప్పాను. ఇది సీనియర్ సిటిజన్స్కి. గృహిణులకి చాలా చక్కటి శుభ సమయం, చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది, హుషారుగా ఉంటారు, ఇంట్లో మీకు చాలా బాగా అనిపిస్తుంది, బంధువర్గంతో అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారంలో గ్రహస్థితులు మీకు అనుకూలతల్ని ప్రసాదించట్లేదు, ప్రతికూలతల్ని కూడా ప్రసాదించట్లేదు. మీ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఆ బలం మీ జన్మజాతకంలో ఉన్న బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి జన్మజాతకం బలం బాగున్నా గోచారంలో అనుకూలంగా లేకపోతే సెట్ అవ్వదు. ఒకవేళ జన్మజాతకంలో బలంగా లేకపోతే గోచారంలో అనుకూలంగా ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది. జన్మజాతకంలో బాగుండి గోచారంలో అనుకూలంగా ఉంటే ఇంకా అసలు చూడక్కల చాలా బాగా అవుతుంది. కానీ ఇప్పుడు జన్మజాతకం ఏమీ పాయింట్స్ ట్రిగర్ చేయట్లేదు. మీకంటే ప్లస్ లేదు మైనస్ లేదు. మీ గోచారంలో ప్లస్ లేదు మైనస్ లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇదొక విషయము. మీరు వివాహితులైతే వివాహితులకి కూడా సేమ్. మీ వైవాహిక జీవితం కావచ్చు, లేదా మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో శ్రీమతికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ వారి జన్మజాతకాన్ని అనుసరించి తొందరగా తగ్గేది ఉంటే తగ్గుతుంది. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలను జన్మజాతకాన్ని అనుసరించి బాగుంటే అంతా బాగుంటుంది. గోచారంలో ప్లస్ లేదు మైనస్ లేదు. సో ఒక బర్డెన్ అయితే మీకు గోచార రీత్యా అయితే లేదు. ఒక రకంగా చూస్తే బాగానే ఉంది. ఎందుకంటే మీ కర్కాటక రాశికి గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి, వ్యయస్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఒక రకంగా మనం చూసుకుంటే చక్కటి అనుకూలతల్ని మీకు కలిగిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన సమయము. మీరు ఉద్యోగస్తులైతే మీకేంటంటే ఉద్యోగ స్థానంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే ఇన్నాళ్ళు పాలిటిక్స్ ఏమన్నా చూసి ఉంటే ఇప్పుడు ఈ వారం నుంచి పాలిటిక్స్కి ఎండ్ అవుతుంది. మీకంతే ట్రాన్స్పరెన్సీ వస్తుందండి. మీ గురించి ఎవరైనా అనవసరంగా తప్పుగా అనుకుంటే మీ గురించి తప్పుగా అనుకున్నాం అని అనుకుంటారు. లేదా ఎవరి వల్లైనా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అనవసరంగా వాళ్ళ వల్ల మీకు ఏమంటారు, మీకు రావాల్సినవి రాకుండా అలా ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఈ వారం వాటికి బ్రేక్ పడుతుంది. అలాగే మీరు ఎవరినైనా పొరపాటునగా తప్పుగా అనుకుంటే అది కూడా మీకు ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎవరు మీవారు ఎవరు పరాయి వారు అన్న ట్రాన్స్పరెన్సీ ఈ వారం మీకు క్లియర్ కట్గా చూపిస్తాయి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇవి ఉద్యోగస్తులకి. ఇక మీకు గ్రోత్ అదంతా బాగానే ఉంది, ఉద్యోగంలో పరిస్థితులు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మీరు వ్యాపారస్తులందరికీ చాలా అంటే చాలా మంచి శుభత్వాన్ని ఇచ్చే శుభ సమయం ఇది.
మీరు చేసే వ్యాపారం చక్కగా ఆర్థికంగా మీరు ఎదుగుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మీ జన్మ జాతకంలో వ్యాపార స్థానం బలంగా లేకపోతే కనుక, ఈ వారం గోచారంలో ఉన్న గ్రహస్థితులు బలాన్నయితే ఇవ్వట్లేదు. అంటే పూర్తిగా బలాన్ని ఇవ్వట్లేదు. కొంత బలాన్నే ఇస్తున్నాయి. సో, అప్పుడు మీకు కొంచెము న్యూట్రల్‌గా ఉన్నట్లు అనిపించొచ్చు. అంతే. మరీ లాసుల్లోకెళ్ళకుండా ఏదో అలా యావరేజ్‌గా వెళ్తుంది. ఒకవేళ మీ జన్మ జాతకంలో వ్యాపార స్థానం బలంగా ఉంటే, మీరు వ్యాపారస్తులైతే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అంటే పనులన్నీ క్విక్‌గా చేసుకుంటారు, ఫాస్ట్‌గా చేసుకుంటారు. మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏవి పెండింగ్ ఎళ్ళవు. అలాగే మీరు కూడా ఇప్పుడు మన పనులు మనం వ్యాపారస్తులు ఫాస్ట్‌గా చేసుకోవడం వల్ల వ్యాపారం పెరుగుతుంది. సో, అలా మీకు తెలియకుండానే వ్యాపారం పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. విద్యార్థినులకి అనుకూలమైన సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా నార్మల్‌గా ఉంది. మీరు గృహిణీలైతే మీరు గనక ప్రెగ్నెంట్ లేడీస్ అయితే చక్కగా ఉంది. మీకొచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యపరంగా, మానసికంగా, స శారీరకంగా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కావచ్చు, ఏ రకంగానూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలిగే విధంగా ఈ వారం గోచార గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇదనే కాదు, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారం తీవ్రమైన ప్రశాంతతని చూస్తారు. చాలా అంటే ఎక్కువ ప్రశాంతతని ఖచ్చితంగా చూస్తారు ఈ వారం. అంటే పరిస్థితులన్నీ బాగుంటాయనే మనం ఇండైరెక్ట్‌గా అంతే కదా, బాగుంటేనే కదా ప్రశాంతంగా ఉండేది. ఇది లేదా మనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగితాయి. ఎన్ని చూడలేదు జీవితంలో, ఇవి కూడా అలానే సమస్యపోతాయి అన్న ఆలోచన, మెచ్యూరిటీ లెవెల్ పెరిగితే అప్పుడు కూడా మనకి ప్రశాంతత ఉంటుంది. ఈ 2 గ్రౌండ్స్‌లో మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఏది మీకు ఆప్ట్ అనేది. అనుకూలమైన సమయమే, ఇబ్బంది అయితే ఏం లేదు. మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీరు గృహిణీలు అయితే కనుక, గృహిణీలకి చాలా మంచి శుభ సమయము. ఇంట్లో మీరు ఏదన్నా ఒకటి కొనాలనుకున్నా, లేదా ఇంట్లో ఏదైనా పనులు పెండింగ్ ఉన్నాయి, అవ్వట్లేదని మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు సెట్ అయిపోతాయి. అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే గోచారంలో వివాహ ప్రయత్నాలు చేయడానికి పూర్తిగా ప్రతికూలంగా అయితే లేదు. కొంత అనుకూలతలను అయితే ప్రసాదిస్తూ ఉంది. మీ జన్మ జాతకంలో కూడా బలంగా ఉంటే చక్కగా మీరు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. సో, గోచారము కొంతవరకు ప్లస్సే చూపిస్తూ ఉంది మీకు వివాహ ప్రయత్నాలకి. అలాగే మీరు వివాహితులైతే వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కొంతవరకు కమ్ డౌన్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇది మీకు కొంత మనశ్శాంతిని, ఊరటని కలిగిస్తుంది. మీరు ఉద్యోగస్తులైతే కనుక, ఉద్యోగస్తులకి డెఫినెట్‌గా ఇది ఒక రకంగా చాలా మంచి శుభ సమయం అనే చెప్పాలి. ఉద్యోగంలో మీరు పెరిగే సమయం ఇది. ఉద్యోగంలో అంటే మీరు చేసే పనులు కంఫర్ట్స్ మీకు పెరుగుతాయండి. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్‌గా మీ లైఫ్‌లో మీకు కంఫర్ట్స్ చాలా బాగా పెరుగుతాయి. లైఫ్‌లో కంఫర్ట్స్ ఎప్పుడు పెరుగుతాయి? ఆర్థికంగా బలోపేతంగా ఉంటేనే కదా! అందువల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి ఆర్థికంగా బలోపేతంగా అవ్వబోతున్నాము అన్న విషయం ఈ వారం నుంచి మీకు తేటతెల్లం అవుతుంది. కంఫర్ట్స్ పెరిగే విధంగా మీకు కొన్ని మార్పులు మీరు ఈ వారం నుంచి చూస్తారు. ఇవి రాబోయే 2, 3 వారాల్లో ఎప్పుడైనా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన సమయం ఇది. ఓ రకంగా చెప్పాలంటే మీరు అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు వ్యాపారస్తులందరూ. బట్ స్టిల్ ఎంత అష్టలక్ష్మి యోగంలో ఉన్నా కూడా మీకు క్రితం వారాలతోటి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిబ్రవరి నుంచి వేసుకోవచ్చు. వ్యాపారం సాగుతుందా లేదా అంటే బాగానే వెళ్తుందా, వెళ్ళట్లేదా, ఒక కన్ఫ్యూజన్. ఎందుకో మీకు సరిగ్గా ఉన్నట్లు అనిపించదు. కానీ ఇక్కడ ఈ వారం నుంచి చాలా బాగా వ్యాపారం సాగుతుంది. అంటే మనకి కూడా తృప్తిగా ఉండాలి మనం చేసే పని. అది డబ్బు పరంగా కావచ్చు, లేదా ఇంకే గ్రౌండ్లో అయినా సరే మనకి తృప్తి ఉండాలి. ఈ వారం నుంచి తృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తృప్తి ఎక్కువగా ఉండే విధంగా వ్యాపారస్తులకు ఉంటుంది. ఇది అంటే ఒకవేళ చుట్టూ కండిషన్ వల్ల వ్యాపారంలో బాగున్నా అది ఆనందాన్ని అనుభవించలేకపోవచ్చు. సో, ఆ చుట్టూ ఉన్న కండిషన్ అయినా సెట్ అవుతాయి, లేదా వ్యాపారం సరిగ్గా కాకపోతే అది మీరు సెట్ అవుతుంది. ఇది వ్యాపారస్తులకి. మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థినులకి కూడా చాలా అనుకూలమైన శుభ సమయము. సీనియర్ సిటిజన్స్కి బ్రహ్మాండంగా ఉంది ఈ వారం. చాలా బాగా ఉంది. మంచి అంటే ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా సాగుతుంది. మీరు గృహిణులు అయితే గృహిణులకి కూడా
సేమ్ పాయింట్ వర్తిస్తుంది. ఉన్నంతలో హ్యాపీగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, అంత నార్మల్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది గోచరంలో ఉన్న గ్రహస్థితులు కలిగించట్లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన కన్యారాశి. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మీకు ఎలా ఉందంటే, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది. మీరు ఎలా ఉంటుందంటే, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక పెక్యులియర్గా ఎప్పుడో అంటే మీరు చాలా కాలం నుంచి అంటే ఒక 6 నెలల నుంచి, ఒక సంవత్సరం నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, స్టార్టింగ్లో వచ్చిన సంబంధం ఏదైతే మీరు వద్దని అనుకున్నారో, మీరు కావచ్చు, అవతల వాళ్ళు కూడా కావచ్చు, అవతల వాళ్ళు కూడా ఎందుకు కాకూడదు, లేదా మీరే ఎందుకు కాకూడదు, ఎవరైనా సరే, ఇప్పుడు ఆ సంబంధం మళ్ళీ తిరిగి వస్తుంది మీకు. లేదా రిఫరెన్సుల ద్వారా, ఇదన్నా ఒక గ్రౌండ్ ఉండొచ్చు, లేదా రిఫరెన్సుల ద్వారా ఇప్పుడు మీకు బాగా నచ్చుతుంది. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తుంటే, అరే అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేసామని మీరు అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంటే, ఇంత మంచి సంబంధాన్ని వద్దనుకున్నాం, పోనీ దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తెలుసుకున్నాం అని అనుకుంటారు. ఇది ఒక పాయింట్ ఉంటుంది. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, మీకు ఇలానే ఉండకపోవచ్చు. ఒకవేళ రిఫరెన్సుల ద్వారా ఏదైనా ఒక మంచి సంబంధం సెట్ అవ్వచ్చు. ఏదైనా వివాహం విషయంలో తీపి కబురు ఈ వారం ఉంది. అలాగే వైవాహితులకి ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామి ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నా, ఈ రెండిట్లో ఏది చేస్తున్నా ఈ వారం అవన్నీ సర్దుమణిగిపోతాయి. చక్కటి ఆరోగ్య సమస్యలు అయితే చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఆర్థికంగా సెట్ అవుతుంది. ఇది వివాహితులకు ఉన్న అంశం. ఉద్యోగస్తులకి కంఫర్ట్స్ అంటే వర్క్ స్ట్రెస్ బాగా తగ్గుతుంది. ఈ వర్క్ స్ట్రెస్ తగ్గడానికి మేబీ మీకు ఇప్పుడు మైండ్లో ప్రశాంతంగా ఉండి కొండంత వర్క్ను కూడా చకచక చేయడం వల్ల కావచ్చు. ఒక అంశం ఇలా ఉండొచ్చు. రెండవ అంశము, లేకపోతే వర్క్ స్ట్రెస్ దానంతట అదే కమ్ డౌన్ అవ్వచ్చు. ఏదైనా కంఫర్ట్స్ బాగా పెరుగుతాయి. ఇది గత కొంతకాలంగా కూడా మీరు చూసే ఉండవచ్చు. ఉద్యోగస్తులకి, కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన ఉద్యోగస్తులకి వర్క్ స్ట్రెస్ లెవెల్స్ అయితే తగ్గుతాయి. ఇదే కదా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు అనుకునే విధంగా అయితే గోచరంలో ఉన్న గ్రహదేవతలు దీవిస్తూ ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ మీకు. సెకండ్ విషయం ఏంటంటే, మీకు ఈ వారం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు, ఒక శుభవార్త కూడా వినే అవకాశం గోచరంలో ఉన్న గ్రహస్థితులు కలిగిస్తున్నాయి. అది మీకు జన్మజాతకంలో సపోర్ట్ ఉంటే డెఫినెట్గా వింటారు. ఒకవేళ జన్మజాతకంలో మీకు సపోర్ట్గా లేకపోతే మేబీ మీ కొలీగ్స్కి సంబంధించిన శుభవార్త, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళకి సంబంధించిన, మీ బంధువర్గాల వాళ్ళకి సంబంధించిన శుభవార్త వింటారు. ఏదో ఒకటి వింటారు. అది మీకు సంబంధించింది అయితే, మీ జన్మజాతకం బలంగా ఉంటే మీకు సంబంధించిన వింటారు, లేదా ఇలాగైనా వింటారు. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంది. చాలా మంచి శుభ సమయము. కాకపోతే మీరు కనుక వ్యాపారస్తులు అయి ఉండి ఇప్పుడు మీకు గురు మహర్దశ జరుగుతూ ఉన్నా, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నా, శుక్ర మహర్దశ కంటే గురు మహర్దశ మీకు జరుగుతూ ఉంటే కొంచెం మీకు అవమానం ఫేస్ చేస్తారు. ఇది కేవలంగా వ్యాపారస్తులందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. గురు మహర్దశ జరిగే వాళ్ళకి మట్టుకే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అవమానం మీరు ఫేస్ చేస్తారు. సో అది కొంచెం ఎందుకో మీరు ఎంత మైండ్లోంచి తీయాలన్నా కూడా తీయలేరు. మీరు కొంచెం అవమానం గట్టిగానే ఉంటుంది. సో పూర్వజన్మ కర్మశేషాలు ఇలా తొలగిపోయాయని భావించి మూవ్ ఆన్ అయితే మంచిది మీరు. ఇది వ్యాపారస్తులు గురు మహర్దశ జరిగే వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సో అందరూ గురు మహర్దశలో ఉండాలని ఉండదు. ఇంకా ఏ గ్రహ దశలో మీరు ఉన్నా వ్యాపారస్తులకి చాలా మంచి పీరియడ్ ఇది. ఒక మంచి టర్నింగ్ పాయింట్ మీరు చూస్తారు. గౌరవాన్ని పొందుతారు మీరు. అంటే మీరు వ్యాపారస్తులు అయ్యి ఉంటే కనుక, మీరు ఒకవేళ మంగళ మహాదశలో ఉంటే, ఓకే, అంటే మార్స్ మహాదశలో ఉన్నా, లేదంటే మీరు సూర్య దశలో ఉన్నా, చంద్ర దశలో ఉన్నా, శుక్ర భగవానుడి దశలో ఉన్నా కూడా మీకు రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది. చాలా బాగా ఉంటుంది. వ్యాపారం కూడా బాగుంటుంది. ఒక టర్నింగ్ పాయింట్ను కూడా మీరు చూస్తారు. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులకి న్యూట్రల్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగని ప్రత్యేక అంశం కూడా గోచర గ్రహస్థితులు సూచించట్లేదు. మీరు గర్భిణీ స్త్రీలు అయితే మీకు చక్కగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు గోచర గ్రహస్థితుల్లో. మీరు కనుక సీనియర్ సిటిజన్స్ అయితే అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్ అందరికీ ఒక
చల్లగా అంటే ఒక వెన్నెల పౌర్ణమి వెన్నెలలో తిరుగుతుంటే మనకు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుందో, ఇండైరెక్ట్గా సీనియర్ సిటిజన్స్కి కూడా అదే క్రమంలో ఈ వారం ఉంటుంది, మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది. గృహిణీలకి చాలా చక్కటి బాగుంది, గృహిణీలకి చాలా బాగా ఉంది. అయితే గృహిణీలందరూ ఏంటంటే ఈ వారము కొన్ని మీరు మీ ఇంట్లోకి సంబంధించినవి ఏవైనా కనుక అంటే ఇదొక రెమెడీగా కూడా మీరు భావించండి. మీకు నరదిష్టి ఉన్న నరఘోష ఇలాంటి బాధలు ఉంటే ఈ వారం మీ ఇంట్లో కొంచెం అంతా కూడా మీ వంటిల్లు మొత్తం కబోర్డ్స్ అన్నీ దులిపేయడం అంటే ఏవైనా పనికిరాని ఐటమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు కంచం సొట్టబడి ఉండొచ్చు, లేదా గ్లాసులకి క్రాక్ వచ్చి ఉండొచ్చు, అయినా వాడుతూ ఉంటారు. అలాంటి సామాన్లు ఏమైనా ఉంటే దయచేసి తీసి అవతల పడేయండి. ఇదేంటంటే మీ జాతకంలో ఉన్న దోషాన్ని మీరు తీసి అవతల పాడేస్తున్నట్టు భావించండి. సో దీనివల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పురోభివృద్ధి చాలా బాగా ఉంటుంది. రాబోయే వారాల్లో మీరు డెఫినెట్గా చూస్తారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, అంటే మెయిన్ స్టీల్ సామాను ఏవైనా బాగోనివి ఉంటే కనుక పడేసేస్తే చాలా మంచిది. ఈ వారము అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కానీ కొంత మీ ఇంట్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ఒక సంబంధం సెట్ అవ్వడానికి ఇంట్లో వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ తోటి కూడి మీకు సెట్ అవుతుంది. మీరు వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. పాతవన్నీ తిరగదోడినట్టు అనిపిస్తుంది మీకు. ఒక రకంగా మీరు చాలా లో అయిపోతారు. అంత మనస్పర్ధలు ఎలా ఉంటాయంటే ఇన్నాళ్ళు ట్రావెల్లో ఇంతేనా అర్థం చేసుకుంది అని అనిపిస్తుంది మీకు. సో అది మీరు మగవ్వచ్చు, ఆడవచ్చు, ఇద్దరికి సేమ్ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఇన్ కేస్ మనస్పర్ధలు కాకపోతే మీ జీవిత భాగస్వామి హెల్త్ బాగుండదు. కానీ అది టెంపరీ, ఒక 2-3 వారాలు కానీ తెలుసుకోండి. ఇన్ కేస్ ఆరోగ్యం అయితే సెట్ అవుతుంది. ఒకవేళ మనస్పర్ధలు వస్తే ఎందుకో అది మీకు క్యారీ అయినట్టు అనిపిస్తుంది. సో మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్ధలు. మీరు ఉద్యోగస్తులైతే ఉదాహరణకి మీకు ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులు అయ్యి మీకు కనుక ఈ వారము ఏదైనా ఒక మంచి అంటే మీరు ఏదైనా వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈ వారము అది మీకు సఫలీకృతం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత ప్రయత్నించడం కాదు, ఆల్రెడీ మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఏదైతే మంచిది వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారో అది మీకు అవుతుంది. ఇన్ కేస్ అందరూ ఉద్యోగ ప్రయత్నాలు అనేది చేయాలనే ఉండదు. మీరు కనుక ఉద్యోగస్తులు అయితే కనుక మీ అందరికీ బాగా ఉంది. కాకపోతే ఒక్కళ్ళకి కొంచెం ఒక కోవకి చెందిన వాళ్ళకి బాగా పాలిటిక్స్ ఎక్కువగా అనిపిస్తాయి. ఏ కోవ అంటే మీరు ఉద్యోగస్తులు అయ్యి ఉండి మీరు కనుక బుధ మహర్దశలో ఉంటే కనుక మీకు చాలా అంటే ఉద్యోగ స్థానంలో మీకు అవమానాలు ఎదురవుతాయి. ఎలా అంటే నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అంటారు చూసారా, అలాంటివి మీకు బాగా ఎక్కువ అవుతాయి. అంటే మీరు ఎలా ఉంటుందంటే ఇంకొక చోట చూసుకుందామా, ఇక్కడ ఉందామా, మీకు ఒక క్లారిటీ ఉండదు. సో కొంచెం అవమానం బాగా ఫేస్ చేస్తారు. ఉద్యోగస్తులందరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. కేవలంగా బుధ మహర్దశ జరిగే వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మీరు వ్యాపారస్తులైతే మీకు వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీకు వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి అంటే వర్క్ పెరుగుతుంది. వ్యాపారస్తులకి ఇప్పుడు ఉద్యోగస్తులకి వర్క్ పెరిగితే మేబీ జీతం పెరగచ్చు, పెరగకపోవచ్చు. కానీ వ్యాపారస్తులకి వర్క్ పెరిగిందంటే డెఫినెట్గా డబ్బులు పెరుగుతాయి. అది ఇండైరెక్ట్గా లాజికల్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాగేంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది, వర్క్ పెరుగుతుంది, ఆనందంగా చేస్తారు వ్యాపారస్తులందరూ కూడా. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులు అయితే కనుక మీరు తులారాశి, తులా లగ్నంలో పుడితే మీకు చాలా చక్కగా ఉంది. మీ ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఓ రకంగా చెప్పాలంటే విద్యార్థులందరూ కూడా అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు. పర్ఫెక్ట్ అష్టలక్ష్మి యోగంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే మీకు ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయి, గ్రాస్పింగ్ పవర్ బాగా పెరుగుతుంది. ఏదైనా కాంపిటీషన్లో మీరు విన్ అవ్వగలరన్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఎలా చూసుకున్నా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మీరు గర్భిణీ స్త్రీలైతే చాలా మంచి శుభ సమయాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు పడుకున్నప్పుడు కలల్లో దేవుడు, దేవతలు రావడము, అన్ని మంచి శకునాలు కనిపించడం, అందరితోటి మాట మంతి చాలా బాగా ఉండడము. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆరోగ్యం బాగా ఉంది. మీకు మంచి మంచి సంతతి కలుగబోతుంది. ఇలాగ మీకు చాలా ప్రశాంతంగా మీ చుట్టూ ఏవైనా మనశ్శాంతి లేకుండా ఉండే విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ ఆటోమేటిక్‌గా సర్దుకుంటాయి ఈ వారం నుంచి. మీకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకి. సీనియర్ సిటిజన్స్‌కి అనుకూలంగానే ఉన్నా కూడా ఒక ఇన్‌సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. భయము, భ్రమ, భ్రాంతి దీంట్లో కొట్టుమిట్టాడతారు సీనియర్ సిటిజన్స్. దీనివల్ల ఏంటంటే ఉన్న మనశ్శాంతి అంతా బూడిదలో పోసిన పన్నీర్ చేసుకుంటారు. అందువల్ల మీరు ఎలాంటి భయానికి, ఆందోళనకి లోనవ్వకండి. అది మీకు ఏ సిచ్యువేషను అన్నీ టెంపరరీనే. మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ ఎలాంటి మీకు అంటే మీకు తెలియకుండా ఇదేదో మీరు వినకూడని వార్త విని భయపడటము, అంటే ఏవో మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగాలేక అయ్యో వాళ్ళకి ఎలా ఉంటుందని భయపడటం ఇలా ఉండదు. చుట్టుపక్కల వాళ్ళ నుంచి మీకు ఎలాంటి న్యూస్‌లు వచ్చి మీరు భయపడరు, భ్రాంతికి లోనవ్వరు. మీకే తెలియకుండా ఒక ఇన్‌సెక్యూరిటీ అంటే అంటే తిరుగుతూనే ఉంటామా మనం చివరి వరకు, ఇలా అంటే రకరకాలుగా పెక్యులియర్ థాట్స్ ఉంటాయండి. అది మీకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. సో వీటిలోంచి అంటే విపరీతమైన ఆలోచన ధోరణికి కాస్త ఆనకట్ట వేసేసండి. ఎప్పుడైనా ఆలోచనలో ఒక నదీ ప్రవాహం లాంటిది. సో నదీ ప్రవాహాలకి ఆనకట్టలు వేస్తూ ఉంటాం. ఒక చక్కగా వెళ్తుంది. మన ఆలోచనలకు కూడా ఆనకట్ట వేయాలి. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఆలోచనలకు ఆనకట్ట వేయాల్సిన సమయం ఇది. మీరు గృహిణులైతే అనుకూలంగా ఉంది. అంటే గోచరంలో ఉన్న గ్రహస్థితులు ప్రతికూలతలను అయితే కలిగించట్లేదు. అనుకూలతల్ని స్టాప్ కూడా చెప్పట్లేదు. మీ జన్మజాతకంలో అనుకూలంగా ఉంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో ప్రతికూలంగా ఉంటే కనుక గోచారంలో ప్లస్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందులు మీరు చూసే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్‌గా అయితే కనుక పెద్దగా ప్రతికూలతలు అయితే ఉండవు. నార్మల్‌గా వెళ్తేనే ఒక చిన్నవి ఎవరికైనా వచ్చే ఉంటాయి కదా! అలాంటి గ్రౌండ్స్‌లో ఏదన్నా వస్తే రావచ్చు కాక అంతే. ఇవి వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారము గోచరంలో ఉన్న గ్రహస్థితులు అనుకూలతనే కలిగిస్తూ ఉన్నాయి. మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు, మార్గాలు అనేకం ఉన్నాయి. మీరు వైవాహిక జీవితంలో ఉంటే అంటే వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి స్వీట్ మూమెంట్స్ ఈ వారం ఉంటాయి. అంటే ఇద్దరు కొంచెము ఓపెన్గా మాట్లాడుకుంటారు. ఇంట్లోని విషయాలు కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఏవైతే మీరు నలిగిపోతూ ఉన్నారో చెప్పలేక అవి కావచ్చు, ఏదైనా మాట్లాడుకుంటారు. ఇదేంటంటే ఈ వారం ఇది మీకు అనుకూలంగా ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి సానుకూల ప్రతిస్పందన కలిగే విధంగా ఈ వారం మీకు గోచర గ్రహస్థితులు దీవిస్తూ ఉన్నాయి. ఈ సానుకూల పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇంతకుముందు మీరు ఏం చెప్పినా ఖండించే వాళ్ళైనా ఈ వారం కొంచెం విని అంటే మీరు వేసిన విత్తనాలు ఇప్పుడు చిగురిస్తూ ఉంటాయి. ఏ విషయాల్లో అయితే మీరు చెప్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండకూడదు అని, అవన్నీ ఇప్పుడు చిగురులు వేసి కాస్త మొగ్గతోడిగి ఒక పుష్పించే అవకాశం ఉందంటే సఫలీకృతులు అవుతారు. మీ వైవాహిక జీవితంలో ఏవైతే వాక్యూమ్స్ ఉంటాయో అవన్నీ సింపుల్గా చెప్పాలంటే క్లియర్ అవుతాయి. ఇది వివాహితులకి. మీరు ఉద్యోగస్తులైతే ఈ వారం అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ ఉద్యోగ ప్రదేశంలో ఆడవాళ్ళ వల్ల మీరు కొన్ని రూమర్సు లేదా మీ మీద గాసిప్స్ ఉంటాయి. అంటే మీరు ఆడవాళ్ళైనా ఉంటాయి, ఇప్పుడు మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళైనా ఉంటాయి. సో మీ మీద ఏదో ఒకటి కొంచెం అవాకులు చవాకులు పేలడం, ఈర్ష్య అసూయలతోటి ఇది ఉంటుంది. ఉదాహరణకి మీకు లేడీ బాస్ ఉంటాయి. కొంచెం ఈ వారము తన నుంచి ప్రతికూలతలు ఉంటాయి. అప్పుడు మీకు ఆడవాళ్ళ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఉన్నదే లేడీ బాస్ అయితే ఎందుకో మీ దగ్గర నుంచి చాలా వర్క్ స్క్వీజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇది అంతకు ముందుతో కంపేర్ చేస్తే మీరు బాగా చేస్తారని తెలిసి ఎందుకు టెస్టింగ్కి ఇస్తున్నారా మిమ్మల్ని మీకు అని అనిపిస్తుంది. అది చాలా మీకు కొన్ని వర్క్స్ అయితే మీరు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఏంటి ఈ వర్క్ నాకు అసైన్ చేస్తున్నారు,
ఫ్రెషర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కదా ఇది ఇవ్వాల్సింది, నాకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న వర్క్ ఇవ్వాలి కదా. ఇలా మీకు వచ్చే కన్సైన్మెంట్, మీకు వచ్చే ప్రాజెక్ట్స్ మీకు అంత నచ్చవు. అది కొంచెం అంటే సింపుల్గా చెప్పాలంటే అసంతృప్తి ఉంటుంది మీకు లేడీ బాస్ ఉంటే. అప్పుడు మీకు మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళతోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు లేడీ బాస్ లేకపోతే అప్పుడు మీకు మీ చుట్టూ ఉన్న మీ కొలీగ్స్ ఆడవాళ్ళతోటి మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది మీరు ఆడైనా ఉంటుంది, మగైనా ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు కథ. దీనివల్ల మీ ఉద్యోగానికి ఏ విధమైన ఎఫెక్ట్ పడదు. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది మీకు. వ్యాపారస్తులు అంటే ఇది చెప్పాలంటే ఒక పౌర్ణమి వెన్నెలలో మనం తిరుగుతూ ఉంటే మనసుకి, అది కూడా ఒక పచ్చదనం ప్రకృతి ఉన్న చోట మనం తిరుగుతూ ఉంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అలా ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ వారం ఉంటుంది. అంటే అలా ఎందుకు ఉంటుంది? మన మానసిక ప్రశాంతత ఎందుకు ఉంటుంది? మీకు కాంపిటేటివ్ సక్సెస్ బాగా వస్తేనే ఇలా అనిపిస్తుంది. సో ఈ వారం మీకు కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా వస్తుంది. బిజినెస్ చాలా చక్కగా అవుతుంది. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి సపోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా చక్కగా అనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి శుభ సమయం ఇది. మీరు విద్యార్థినులు అయితే కొంచెం మీకేంటంటే ఇప్పుడు రేపు ఒక ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏమన్నా ఇప్పుడు టెస్టులు జరుగుతూ ఉంటాయి కదా, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా. కొంచెం మీకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. సపోజ్ రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అనుకోండి ఉదాహరణకి, మీరు సైన్స్కి ప్రిపేర్ అవుతారు. మీకు అక్కడ క్వశ్చన్ ఇవ్వగానే ఇవి మీకు అరేంటి మ్యాథ్స్ కదా, అయ్యో సైన్సా అంటే మీరు మ్యాథ్సా సైన్స్ కదా అని అనుకుంటారు. సో కొంచెం అటెన్షన్ ఆఫ్ మైండ్ ఉండాలి విద్యార్థినులకి. అటెన్షన్ ఆఫ్ మైండ్ ఉండక మీరు రాసుకోండి, అన్నీ రిఫర్ చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఇవేం పెద్ద మెయిన్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానండి దీనివల్ల ఏంటంటే ఇదేంటి ఇంత మర్చిపోయాను, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మతిమరుపు వచ్చేసిందా, అటెన్షన్ ఉంచట్లేదు నేను ఏ విషయంలో, ఇలా అటెన్షన్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఈ వారం. గర్భిణీ స్త్రీలు అయితే మతిమరుపుతనంతో కొంచెం ఇబ్బంది పడతారు. అంతా బాగానే ఉంది కానండి, సపోజ్ స్టవ్ మీద పాలు పెట్టేసి వస్తారు, గుర్తుపెట్టుకుందాం అనుకుంటారు, అసలు అనుకోని కూడా అనుకోరు, పెట్టేసి వస్తారు. అది యాంత్రికంగా చేసేసి వచ్చి కూర్చుంటారు. అవేమో కాటుపోయేదాకా చూసుకోరు, అన్నం ఏదైనా సరే. సో కొంచెం అటెన్షన్ ఆఫ్ మైండ్ గర్భిణీ స్త్రీలకు కూడా ఉండాలి ఇంట్లో పనుల విషయంలో. ఒకవేళ మీరు గర్భిణీ స్త్రీలై మీరు వర్కింగ్ ఉమెన్ అయితే ఉద్యోగాల్లో ఒక పని మీరు చేయాల్సిన పనిని బదులు ఇంకొక పని చేస్తారు. అసలు ఇంపార్టెంట్ పని ఇది కదా, ఇది ఎందుకు చేస్తున్నాను అన్న తర్వాత అనుకుంటారు. అప్పుడు అది ఇది రెండు చేయాల్సి వస్తారు. ఇదే మీరు వ్యాపారస్తులు అనుకోండి, మీరు ఒక ప్రోడక్ట్కి తప్పు రేటు చెప్పేస్తారు. ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్న ప్రోడక్ట్కి తక్కువ రేటు చెప్తారు. అమ్మేసిన తర్వాత అరే ఇది ఇంత రేటు కాదు కదా, ఈ రేటు కదా, ఇక వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ చెప్పలేకపోతారు. సో అంటే ఇలాగా హ్యూమన్ ఎర్రర్స్ అంటాం, ఇవి జరుగుతాయి గర్భిణీ స్త్రీలకి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. మీకు హెల్త్ పరంగా లేదా మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా చక్కగా ఉంది. మీ పిల్లలతోటి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏవైనా మీ ఫైనాన్షియల్ థ్రెట్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మీరు ఇన్నాళ్ళు భావిస్తూ ఉంటాయి. ఈ వారం నుంచి కొంచెం మీరు ఊపిరి తీసుకునే విధంగా వాళ్ళు కొంచెం సెట్ అవ్వడం అది మీరు గమనిస్తారు. ఇది ఒకటే ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. మీరు గృహిణీలు అయితే చక్కటి అనుకూలమైన శుభ సమయం. గృహిణీలందరికీ కూడా చాలా మంచి శుభ సమయం. హ్యాపీగా ఆనందంగా జరుగుతుంది ఈ వారాంతం కూడా. ఇవి ఈ వారం మన గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీరు అవివాహితులై వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వారం గోచారంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. మీరు చేసే వివాహ ప్రయత్నాలు చక్కగా కొనసాగుతాయి. మీరు వివాహితులైతే కొంచెము మీకు కావచ్చు, మీ జీవిత భాగస్వామికే కావచ్చు, బీపీ ఇలాంటివి ఏవైనా ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం తల తిరిగినట్లు అనిపించడం, గిడీనెస్గా అనిపించడం, మైల్డ్గా అనిపించడం, ఇది మీకు జరగచ్చు, మీ జీవిత భాగస్వామికి జరగచ్చు. కానీ ఏది జరిగినా ఇది చాలా టెంపరీ అని మీరు గుర్తుపెట్టుకుని ఒక 2-3 డేస్ ఉంటుంది. కంగారు పడకండి, ఆ టైంలో మీరు కంగారు పడిపోతారు. సో వైద్యుని ఎలానో కలుస్తారు. పెద్దగా మీరు పట్టించుకునేంత ఇబ్బంది అయితే ఉండదు. ఒక 2-3 డేస్ ఉంటుంది. సో మీరు హోమ్ రెమెడీస్ చేస్తారా లేదా వైద్యుని కలుస్తారా, కలవండి. ఇది వివాహితులకి.
ఉద్యోగస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా స్పాంటేనియస్‌గా మాట్లాడతారు. మీ పాయింట్స్ మీరు చక్కగా ప్రెజెంట్ చేయగలుగుతారు. మొహమాటం లేకుండా మాట్లాడతారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్‌ని అవతల వాళ్ళు వాళ్ళ క్రెడిట్లు ఏసుకున్నా మాట్లాడలేకుండా ఉండి ఇబ్బంది పడిన వాళ్ళు, లేదా అలా కాకపోయినా మీరెంత చేసినా సరే పని చేసింది వదిలేసి ఏదో ఎక్కడో కోడిగుడ్డు కీకలు పీకినట్లు వేలెత్తి చూపించేవాళ్ళు. ఇవన్నీ ఈ వారం మీరు ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇది కోడిగుడ్డుకి ఈగలు పీకడం కాదా? లేదంటే అసలు వాలిడ్‌గా ఒక్క క్వెషన్ రైజ్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. వాలిడ్ లేనిది మీరు ఇన్వాలిడేట్ విషయాన్ని మాట్లాడుతూ దాన్ని వాలిడ్ చేస్తూ ఉంటే ఎలాగా? అనని మీరు మొహమాటాన్ని వదిలేస్తారు ఈ వారం. మీకే అర్థం కాదు. అదంతా జరిగిపోతున్నలాగా భగవత్ కృపతో జరుగుతుంది. తర్వాత మీరే అనుకుంటారు, ఇదేంటి ఇంత నేనే మాట్లాడానా ఇదంతా అని మీరు అనుకుంటారు. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి హెల్దీ వేలో గ్రోత్ బాగా ఉంటుంది. అవతల వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే మీరే అనవసరంగా వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళు నొప్పించక తానవ్వక అన్నట్లు మీరు మాట్లాడే మాటలు కరెక్టే కదా, ఇది ఇన్నాళ్ళు మనం ఎందుకు పసిగట్టలేదు ఈ విషయాన్ని అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఆలోచించే విధంగా మీరు మాట్లాడగలుగుతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకి సక్సెస్ఫుల్ పీరియడ్ ఇది. మీరు వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వ్యాపారస్తులకి కొంచెం అవమానం ఎదురైనట్లు అనిపిస్తుంది. అది ఈ అవమానం కూడా 10 మంది ముందు అలా అని కాదు. ఫోన్లో ఒకటి వింటారు మీరు. అది మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలా అనుకున్నారు? ఎందుకు ఇలా అయింది? అది ఎందుకు మీకు చాలా అవమానంగా భావిస్తారు మీరు. చెప్పిన వాళ్ళు మీతో నవ్వుతూనే మాట్లాడుతూ చెప్తారు. కానీ మీకు అది బాగా ట్రిగర్ అవుతుంది. కనీసం ఒక 4 రోజులు దాంట్లోంచి మీరు బయటికి రాలేక అవస్థపడతారు. ఇంకా వ్యాపారానికి బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు వ్యాపారంలో నష్టం రావాల్సి ఉంది. అది మిమ్మల్ని సేవ్ చేయడానికి అవమాన భారంతో నష్టం కలగకుండా గురు భగవానుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అన్న విషయాన్ని మీరు కొంచెం గ్రహిస్తే ఈ అవమాన భారం మీకు ఎక్కువగా ట్రిగర్ చేయదు మిమ్మల్ని. కొంచెం అవమాన భారం ఉంటుంది. ఫోన్లో మాట్లాడినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు రెగ్యులర్గా కలిసే మనుషులే ఉంటారు. వాళ్ళతో వెళ్ళి ఎలా కలవాలి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా అంటే వాళ్ళ మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు ఇప్పుడు. అలా అనిపిస్తూ ఉంటుంది. బాగా అసంతృప్తిగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే ఏదో ఒక కాస్ట్ ఉంటుంది కదా, ఊరికే ఏది జరగదు కదా. కాస్ట్ ఏంటంటే మీకు అవమానం అనేది ఒక కాస్ట్ అనుకోండి, అంతే. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులు అయితే అనుకూలంగా ఉంది. కాకపోతే విద్యార్థినులకి పోస్ట్‌పోన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్స్ వస్తున్నాయని తెలుసు, చదువుకోవాలని తెలుసు, అన్నీ తెలుసు. అలాగని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ఉండరు. కానీ బాగా పోస్ట్‌పోన్ ఉంటుంది. ఇది ఇవాళ చదవచ్చులే, రేపు చదవచ్చులే, పోస్ట్‌పోన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక మీ గర్భిణీ స్త్రీలందరికీ అనుకూలంగానే ఉంది. కొంచెం మీకు తెలియకుండానే బద్ధకంగా ఉంది అని అనుకుంటారు. సో అంటే దాన్ని మీరు ఓపిక లేదు అని మటుకు అనుకోకండి. కొంచెం తెలియకుండానే రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని 5 గంటల తర్వాత చేద్దాం అని పోస్ట్‌పోన్స్ ఎక్కువగా చేస్తారు. తిండి విషయంలో పోస్ట్‌పోన్స్ చేయకండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి. అంతా నార్మల్గానే ఉంది గర్భిణీ స్త్రీలకి. ఇదొకటి కొంచెం వర్క్స్ ఎక్కువగా పోస్ట్‌పోన్ చేసుకుంటారు. ఇది ఉంటుంది. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్కి ఏంటంటేనండి కొంచెము మీ పిల్లలతోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత ఆర్గ్యుమెంట్స్ అంటే వాళ్ళ మంచి కోసమే కదా చెప్తున్నాను, ఎందుకు లక్ష్య పెట్టట్లేదు, ఇన్నాళ్ళు ఇవన్నీ చేశాం కదా, అంటే వాళ్ళ మంచి కోసమే కదా ఏదైనా చెప్పేది. ఇది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మీకు మీరే తప్పరెళ్తారు. ఎందుకంటే అనుభవం అన్నీ నేర్పిస్తుంది కాబట్టి. ఇదొక్కటి కొంచెం సీనియర్ సిటిజన్స్కి ఉంటుంది. గృహలక్ష్మిలు అయితే అనుకూలంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒకటి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అటెన్షన్ ఆఫ్ మైండ్ పెట్టాలి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీతో మంచిగా ఉంటూ మీ వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయంలో కొంచెం చూసుకోండి. మీరు కొంచెం అటెన్షన్ పే చేస్తే చాలు, ఈ గోతులు తవ్వే వాళ్ళందరూ గొయ్యిలు పూడ్చిపెట్టి వెళ్ళిపోతారు. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారము అనుకూలంగా ఉంది. భగవంతుడి ఆశీస్సులతోటి చాలా చక్కగా వెళ్తుంది.
అలాగే మీరు అంటే మీ జన్మ జాతకంలో వివాహ స్థానం బలంగా ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది. మీరు వివాహితులయ్యి ఉంటే మీకు మీ జీవిత భాగస్వామికి ఒక చక్కటి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. చక్కగా ఉంటుంది. వివాహ బంధం బలోపేతంగా ఉన్నట్లు ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, అది లేదా ఆర్థికంగా దేనికైనా ఇబ్బంది పడుతూ ఉంటే, అవి కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం. సో, వివాహం చేసుకున్న వాళ్ళకి, వివాహితులకి, అలాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇద్దరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాలను గోచారంలో ఉన్న గ్రహస్థితులు కలగజేస్తున్నాయి. మీరు ఉద్యోగస్తులైతే, ఉద్యోగస్తులకి కొంచెము ఉద్యోగ స్థానాల్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతసేపు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలా అన్నట్లు కొన్ని టెస్టింగ్ విషయాలు మీరు బాగా ఎక్కువగా చూస్తారు. ఇది మీకు మనసులో చాలా బాధను కలగజేస్తుంది. కొంచెం ట్రిగ్గర్ అవుతారు. ఈ విషయాలకి మీరు చాలా ఎక్కువగా ట్రిగ్గర్ అవుతారు ఉద్యోగస్తులు. కానీ మీకు ఉద్యోగానికి వచ్చే ఎఫెక్ట్ కూడా ఏముండదు. అంతా నార్మల్‌గానే ఉంటుంది. కాతే కొంచెం హీట్ మూమెంట్స్ అయితే ఉద్యోగ స్థలంలో ఉంటాయి. అది పరిస్థితుల రీత్యా వచ్చేవి. కానీ అన్నీ అవే సెట్ అయిపోతాయి. ఈ వారం వరకు కొంచెం ఇలా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఉద్యోగస్తులైతే లాస్ట్ వీక్ కూడా మీరు ఇలాంటివి చూసే అవకాశం డెఫినెట్‌గా ఉంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలంగానే ఉంది. కాతే వ్యాపారస్తులకి ఈ వారము స్టార్టింగ్ చాలా అనుకూలంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. కాతే ఈ వారము ఒక రకంగా చెప్పాలంటే బుధవారం వరకు కూడా బానే ఉంటారు. బుధవారం నుంచి ఎందుకో లో అయిపోయినట్లు అనిపిస్తుంది. డల్‌గా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎనర్జీ ఉండదు. ఉత్సాహం ఉండదు. అలాగని ఆరోగ్య సమస్యలు కూడా ఏముండదు. అన్నీ బానే చేసుకుంటూనే ఉంటారు వ్యాపారం. కానీ ఇప్పుడు ఇవాళ ఇది చేద్దామా, రిలాక్స్ అవుదాంలే అలా అనిపిస్తూ ఉంటుంది. ఓ రకంగా ఒక తమో గుణం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ వారం బుధవారం నుంచి చివరి వరకు కూడా కొంచెం ఆగిపోతారు. సో, ఇది 2 గ్రౌండ్స్. ఒకటి కొంచెం మీకు ఓపిక లేక లేదంటే ఆరోగ్యం బాగున్నా కొంచెం బద్ధకించొచ్చు ఒకటి. సెకండ్ థింగ్ బద్ధకం కాకపోయినా ఎందుకో ఒక స్టెప్ తీసుకోవాలంటే ఏదైనా బిజినెస్‌లో మీరు డే టు డే ఇప్పటిదాకా చేసిన బిజినెస్ అయినా ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఆలోచిస్తూ ఉంటారు. డే టు డే చేసే సపోజ్ మీకు ఒక రిటైల్ షాప్ ఉందనుకోండి. మీరు ఆ షాపు తెరవడానికి వెళ్ళినప్పుడు ఎందుకో మీకొక బెరుగ్గా అనిపిస్తుంది. అక్కడ మీరు ఆ రోజంతా అయ్యే లోపల వచ్చేవాళ్ళు కూడా మీ దగ్గరికి అలానే వస్తారు. ఏదో ఒకటి యక్ష ప్రశ్నలేసి చంపేవాళ్ళు ఎక్కువ మంది. అంటే యక్ష ప్రశ్నలేసి విసిగించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది మీకు చాలా తలకాయ నొప్పిస్తుంది. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఇవాళ వెళ్తే ఇవాళ ఎలాంటి వాళ్ళు వస్తారంటే మీకు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. అలా ఉంటుంది. సో, అందరూ రిటైల్ బిజినెస్సే చేయాలని ఉండదు. ఎవరి బిజినెసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ చేసే వాళ్ళకి కూడా ఒకరోజు ఇలాంటి ఇన్సిడెంట్ చూడటం వల్ల చప్పగా నీరు గారిపోయి ఇంకో రోజు ఏదైనా చేసి ఏదైనా చేయాలంటే బిజినెస్ పరంగా స్టెప్స్ తీసుకోవాలన్నా డైలీ బిజినెస్ అయినా ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మైండ్ అంతా కొంచెం స్థిరంగా అనిపించదు. ఇదొకటి కొంచెం ఉంటుంది. అని ఇది ఈ వారము అది కూడా ఈ వారం మధ్యమం నుంచి చివరి వరకు అప్లికేబుల్ అవుతుంది. తర్వాత ఇది కంటిన్యూ అవ్వదు. కొంచెం ఎందుకో ఒక బెలూన్ నుంచి గాలి తీసేస్తే ఎలాగ వెళ్తుందో అలా అనిపిస్తుంది. అలాగని వ్యాపారం ఏం మందగించదు. నార్మల్‌గానే ఉంటుంది. మీ మైండ్‌కి సైకలాజికల్‌గా అలా అనిపిస్తుంది. ఇది వ్యాపారస్తులకి. మీరు విద్యార్థినులైతే చాలా చక్కటి శుభ సమయము బాగుంది మీకు. విద్యార్థినులందరికీ కూడా ఫోకస్డ్‌గా ఉంటారు. కాకపోతే మీకు ఏదైనా మతిమరుపుతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని కూడా జయించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వారం. అటెన్షన్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. ఫోకస్డ్‌గా ఉంటారు. మీరు గర్భిణీ స్త్రీలైతే సేమ్ మీకు ఇదే పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అన్ని విషయాలు బాగా మెమరైజ్ చేసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లో అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చేసే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఈ వారం ఏంటంటే కొంచెం బాగా హ్యాపీగా మీకు జరుగుతుంది. ఎంజాయ్ చేస్తారు. చిల్ అవుతారని చెప్పాలి గర్భిణీ స్త్రీలు. మీరు సీనియర్ సిటిజన్స్ అయితే కనుక సీనియర్ సిటిజన్స్‌కి చాలా అనుకూలంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కి ఏంటంటే అనుకూలంగా ఉంది. కొంత మీకు ఏదన్నా పైకం రావాల్సింది ఉంటే ఎక్కడి నుంచైనా బకాయిలు రావాల్సినవి ఉండి రాకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వారం మీకు వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ రావడము, వాళ్ళు ఇస్తారని కాన్ఫిడెన్స్ మీకు రావడం, లేదా డైరెక్ట్‌గా వాళ్ళు డబ్బులు తీసుకొని మీ దగ్గరికి రావడము. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. ఇలాంటిది ఏదైనా మనశ్శాంతిగా ఉంటుంది. అందరికీ బకాయిలు ఉండాలని ఉండదు. సో, ఎవరికైనా సరే మనశ్శాంతి ఈ వారం బాగుంది సీనియర్ సిటిజన్స్. మీరు గృహలక్ష్ములైతే
ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. గృహలక్ష్ములందరికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంది మీకు ఈ వారము. అన్ని రకాలుగా కూడా అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారము అనుకూలంగానే ఉంది. కాకపోతే మీ జన్మజాతకము బలంగా ఉంటేనే గోచరం అనుగ్రహిస్తుంది. బలంగా లేకపోతే మంచి సంబంధాలు వచ్చినట్లు వచ్చి చేజారిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మీరు ఈ వారమే ప్రయత్నాలు అయితే ప్రారంభించకండి. ఎందుకంటే ఈ వారం మీరు తీసుకున్న టైం మంచిది కాదు. సో మీ డబ్బులు ఊరికే బూడిదలో పోసిన పన్నీర్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ఈ వారం ఇప్పుడే వివాహ ప్రయత్నాలు మీరు మొదలు పెడదాం అనుకుంటే ఈ వారం వరకు ఆగండి. అది అలా ఏం లేదని మేము ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని అనుకుంటే చెయ్యండి. మీరేం కంటిన్యూ చేయొచ్చు. మీ జన్మజాతకంలో బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కొంచెం మీకేంటంటే అక్కడ నచ్చకపోవచ్చు. మీకు సంబంధాలు అయితే సెట్ అవుతాయి, కానీ మీ ఇంట్లో వాళ్ళకి నచ్చచ్చు, మీకు నచ్చకపోవచ్చు. లేదా ఇప్పుడు ఒకవేళ మీరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే సంబంధం మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు. ఇలా ఉంటుంది ఈ వారం వరకు. సో కొంచెం కాకపోతే అది మీకు బెస్ట్ అయితే డెఫినెట్గా కుదురుతుంది భగవంతుడి కృపతోటి. బెస్ట్ కాకపోతే మీకు నచ్చినా నచ్చకపోయినా దూరం వెళ్తుంది. ఇది మీరు వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు అయితే. మీరు వివాహితులు అయితే కనుక సపోజ్ ఏదైనా విషయంలో మీరు మీ జీవిత భాగస్వామి తీవ్రంగా విభేదిస్తూ ఉంటే ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. మీ ఇద్దరు ఐడియాలజీ ఒకటే అవుతుంది. ఇంకా విభేదాలన్నీ తొలగిపోతాయి. అది మీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది. మీరు గృహ నిర్మాణ పనులు చేస్తూ ఉంటే ఈ వారము గృహ నిర్మాణ పనులకు అనుకూలంగా లేదు. కొంత మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నా మీకు మధ్యలో బ్రేక్ పడిపోతుంది. లాస్ట్ వీక్ నుంచే చూసి ఉండొచ్చు మీరు ఈ విషయము. సో ఇంకొక 2-3 వారాలు కూడా ఆగాలి. ఈ వారం అయితే అసలు అనుకూలంగా లేదు గృహ నిర్మాణ పనులు చేపడుతూ ఉంటాయి కనుక. అలాగే మీరు ఉద్యోగస్తులు అయితే అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి అంత మంచి శుభ సమయమే, బాగుంది ఉద్యోగస్తులందరికీ. ఎలాంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఉండదు, అలాగని ప్రతికూలంగా ఉండదు, ఇబ్బంది ఉండదు. అనుకూలతలే కొంత చూస్తారు మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు వ్యాపారస్తులు అయ్యి ఉండి మీరు కనుక టెక్స్టైల్ బిజినెస్, లేదంటే కాస్మెటిక్ బిజినెస్, పెయింట్స్ బిజినెస్, అలాగే కళారంగంలో ఉన్న మీకేంటంటే ఇవి కొంచెం మీకు బిజినెస్ కొంచెము పౌజ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే కేవలంగా ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళ సంగతే నేను చెప్పేది. మీరు యాంకర్లు అయినా, లేదా మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా, సో లేదా మీరు ఏదైనా ఒక ఛానల్కి పనిచేస్తూ ఉన్నా, లేదా 24 ఫ్రేమ్స్లో ఉన్నా, మీకేంటంటే కొంచెం పౌజ్ అయినట్టు అనిపిస్తుంది. అన్నీ ఏంటో స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది. ఇదే మీరు కనుక వీటిల్లో లేరు, మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్కి మీ ఇంట్లో ఎవరైనా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ పిల్లలు కావచ్చు, లేదా మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు ఇందులో ఉన్నా వాళ్ళకి చాలా బాగుంటుంది. రివర్స్ అనమాట. మీకైతే ఈ ఫీల్డ్స్లో ఉంటే కొంచెం పౌజ్ అయినట్టు ఉంటుంది. వాళ్ళకైతే అడ్డంకులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటుకొని అధిగమించి ముందుకు వెళ్తారు. సో అలా వైస్ వర్సా కాంబినేషన్ ఉంది ఇద్దరికి కూడా. ఇది వ్యాపారస్తులకి. ఇంకా మిగతా వ్యాపారాలు చేసే అందరికీ కూడా బాగుంది. కేవలంగా ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్స్ వరకే ఈ పాయింట్ అప్లికేబిలిటీ. మిగతా వ్యాపారస్తులందరికీ బాగా ఉంది. సో ఈ వ్యాపారాలు మీరు చేస్తూ ఉంటే మీకు బాగుండదు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు చేసే వ్యాపారమే అవ్వచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తుండొచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉందనుకోండి, మీ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టారు, కానీ ఊరికే నేమ్సేక్ వాళ్ళ పేరు, కానీ మీరే చేస్తూ ఉన్నారు, అప్పుడు మీకు బాగుంటుంది. అప్పుడు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే బిజినెస్ నేమ్ మీ పేరు మీద లేదు కాబట్టి. అది కూడా నేను చెప్పినట్లు ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళే, టెక్స్టైలు, పెయింట్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాన్సీ స్టోర్స్, జ్యువెలరీ, ఫ్యాన్సీ అంటే పేరు మళ్ళీ ఏదో పెట్టేసేసి మీ ఇంట్లో వాళ్ళది కాకుండా ఏదో పెడితే మళ్ళీ అది మీకే అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే మీరు యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్న, 24 ఫ్రేమ్స్లో ఉన్న, కళారంగంలో ఉన్న ఎవరికైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇదే మీ ఇంట్లో వాళ్ళు చేస్తుంటే వాళ్ళ పేరు మీద చేస్తున్నా, పక్క వాళ్ళ పేరు మీద చేస్తున్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. అలాగే
ఈ వారము విద్యార్థినులకి అనుకూలంగా ఉంది. కాకపోతే ఏంటంటే విద్యార్థినులకి కొంచెం మీరు రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు, హ్యాపీగా ఉంటుంది. కొంచెం మీరు చదువుకొని మర్చిపోయే ఛాన్స్ ఉంది, 1-2 సార్లు చదువుకోవాల్సి వస్తారు. ఎందుకంటే మీ పిల్లర్స్ స్ట్రాంగ్ చేయడానికి మీకు సబ్కాన్షియస్ మైండ్లో అది గుర్తుంటుంది, కానీ మామూలుగా చూస్తే మర్చిపోయినట్లు అనిపిస్తుంది. సో 1-2 సార్లు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవే మీకు తెలియకుండా మర్చిపోతారు. ఇప్పుడు తెలియదు మీకు, ఫైనల్ ఎగ్జామ్లో ఇవి ఇప్పుడు చదువుకున్నది బాగా పనిచేస్తుంది. వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి గ్రహదేవతలు, ఎందుకంటే మీకు అల్టిమేట్ సక్సెస్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు మీరు అన్ని సబ్జెక్ట్స్ మర్చిపోరు, ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో ఏ సబ్జెక్టులు అయినా అవే మర్చిపోతారు, అవే 1-10 సార్లు చదవాల్సి వస్తారు. ఇది మీకు ఫైనల్ ఎగ్జామ్ రాసేప్పుడు ఈ పాయింట్ గుర్తొస్తుంది. అప్పుడు అన్నిసార్లు చదవబట్టే ఇప్పుడు ఇదే వచ్చింది, ఇది రాయగలుగుతున్నాం, ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ రాసే విధంగా ఇప్పుడు ఈ వారం మలుస్తుంది. మీరు గర్భిణీ స్త్రీలు అయితే చాలా బాగా ఉంది. గర్భిణీ స్త్రీలకి దేవతల ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి. మీకు పన్నంటి బిడ్డని మీరు ప్రసవించే విధంగా దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అలాగే మీరు సీనియర్ సిటిజన్స్ అయితే చాలా అనుకూలమైన సమయం, ప్రశాంతంగా ఉంటుంది. భగవద్ ఆరాధనతోటి మీరు కొన్ని ట్రిప్స్ వెళ్తారు, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. లేదా ఇంటి దగ్గర ఉన్న గుడులకి ఏదైనా ఒక దగ్గరలో ఉన్న గుడి అయినా వెళ్తారు, మనసుకి ప్రశాంతంగా తృప్తిగా అనిపిస్తుంది. బాగుంది సీనియర్ సిటిజన్స్కి. మీరు గృహిణీలు అయితే కనుక ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. కొంచెము లగ్జరీ మోడ్లోకి మీరు వెళ్తారంటే మీరు ఏవైతే కొనుక్కోలేకుండా ఉన్నారో, లేదా కొనుక్కోవాలని అనుకున్న టైం కుదరకో డబ్బులు కుదరకో ఏవైతే వాయిదా వేస్తున్నారో, ఏ కారణాలు రీత్యా అయినా ఈ వారం అవి చక్కగా కొనుక్కుంటారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మీరు చేసే వివాహ ప్రయత్నాలు గోచారంలో పెద్దగా ప్లస్ లేదు మైనస్ లేదు, మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీరు వివాహితులు అయితే కనుక మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్లస్ ఏంటంటే వివాహితులైతే మీ జీవిత భాగస్వామి చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు బాగా షైన్ అవుతారు. ఈ వారము చక్కగా అంటే ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంది మీకు, వాళ్ళు షైన్ అవుతారు. సపోజ్ మీ జీవిత భాగస్వామి ఏమీ చెయ్యట్లేదు అంటే, సపోజ్ ఒకవేళ మీరు మగవాళ్ళ మీ శ్రీమతులు, మీ గృహలక్ష్ములు ఇంటిని చక్కపెడుతూ చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వహించే కోవలకు చెందిన వాళ్ళు మీరైతే అప్పుడు బ్లెస్సింగ్ మీకే వస్తుంది. ఇన్ కేసు మీరు ఆడైనా మగైనా, సో ఆడైతే డెఫినెట్గా మీ హస్బెండ్ వర్కింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. మీరు మగవాళ్ళు అయ్యి మీ గృహలక్ష్ములు వర్కింగ్లో ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళకి పెరుగుదల మీరు చూస్తారు, ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. సో బాగుంటుంది, స్టెప్ బై స్టెప్ బాగా ఎదుగుతున్నారని మీరు గమనిస్తారు. ఇది వివాహితులకి. ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, చాలా మంచి శుభ సమయం ఉద్యోగస్తులకి. మీరు కొత్తగా ఏదైనా అంటే ఇప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఫ్రెషర్స్ అయినా మీకు ఇది ది బెస్ట్ పీరియడ్లో మీరు ఎంటర్ అవుతూ ఉన్నారు ఉద్యోగంలో. అలాగే మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా, మీకు ఉద్యోగ స్థానంలో బాగా ఉంటుంది, మంచి మార్పులు చూస్తారు. లేదా మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా మీకు అవుతుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. బుధాదిత్య యోగంలో ఉన్నారు వ్యాపారస్తులందరూ. సో వ్యాపారం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది, సంతోషాన్ని. కాకపోతే ఒక్కోసారి వ్యాపారం సాగుతూ ఉన్నానండి, మనసుకి ఎందుకో తృప్తిగా అనిపించదు. కొన్నిసార్లు డబ్బులు కారణం కాదు, ఇంకొకటి కారణం కాదు, తృప్తి అనిపించదు. ఈ వారం మీకు బాగా తృప్తి అనిపిస్తుంది. అంటే అది ఎందుకు అనిపిస్తుందంటే, మన దగ్గర మీరు చేసే వ్యాపార కార్యకలాపాల్లో ఎవరైతే మీకు భాగస్వాములు అంటే తీసుకుంటారో మీ దగ్గర నుంచి వ్యాపారము, వాళ్ళు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ కదా వ్యాపారస్తులందరికీ కూడా. సో మీరు ఏ రకమైన వ్యాపారమైనా చేయండి. ఇప్పుడు మీకు డబ్బులు వచ్చే మార్గము ఒకళ్ళ దగ్గర జీతంగా కాకుండా ఎలాగ మీకు డబ్బులు వచ్చినాయి అంటే, ఇంకా జీతంగా కాకుండా డబ్బులు వస్తున్నాయంటే వ్యాపారమేనే కదా. సో అది మీరు కమిషన్ బేస్డ్ ఏది కావచ్చు, ఏదైనా ఫ్రీలాన్స్ కావచ్చు, ఏదైనా కూడా జీతంగా కాకుండా మీకు డబ్బులు వస్తున్నాయంటే అది ఇండైరెక్ట్గా వ్యాపారం కిందే కన్సిడర్ అవుతుంది. సో అది
వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేస్తారు, అలా ఉంటుంది. అలా మీకు ఏంటంటే వ్యాపారస్తులకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్, మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, మీరు కనుక రవి మహర్దశలో ఉంటే లేదా బుధ మహర్దశలో ఉంటే ఓకే, సూర్యనారాయణమూర్తి దశలో ఉంటే కనుక ప్రజెంట్ కొంచెం మీకు కస్టమర్తో కొంతమందితో ఫీడ్బ్యాక్ బాగుంటుంది, కొంతమందితో ఫీడ్బ్యాక్ చాలా చండాలంగా వస్తుంది. అది మీకు అవమానంగా కూడా అనిపిస్తుంది. ఇది వ్యాపారస్తులందరికీ వర్తించదండి. మీరు మీనరాశిలో పుట్టి ప్రస్తుతం మీరు మీన లగ్నంలో పుట్టిన ప్రస్తుతం మీరు రవి మహర్దశలో లేదా రవి అంతర్దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. లేదంటే ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేసేయండి. ఇది వ్యాపారస్తులకి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు రవి మహర్దశలో ఉన్నా ఇప్పుడు జరిగే విషయాలు మీకు సూర్యబలాన్ని పెంపొందిస్తున్నాయని మాత్రమే కన్సిడర్ చేయండి. ఏది జరిగినా మన మంచికే. సో ఇది కూడా మంచికే జరుగుతుంది. మీకు సూర్యబలాన్ని బాగా ఇవ్వాలి, మీకు కంటి సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే మిమ్మల్ని శరీరాన్ని వజ్రకాయం చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నారని గమనించండి. ఇది వ్యాపారస్తులకి. అలాగే మీరు కనుక విద్యార్థినులు అయితే చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులందరికీ కూడా అంటే చాలా బాగా సాగుతుంది. అక్కడ మీకు కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు బాగుంటుంది. ఏ ఎగ్జామ్స్ పెట్టినా మంచి మార్కులు స్కోర్ చేస్తారు. ఇంట్లో ఆనందంగా ఉంటుంది. అటు మీరు కాలేజీ కావచ్చు, స్కూల్స్లో కావచ్చు ఆనందంగా ఉంటుంది. మీరు రుణ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే అది మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసే రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పర్సనల్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, ఏవైనా రుణ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంది. మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాలన్నా కూడా అది కూడా అనుకూలంగానే ఉంది. మీరు గృహ ప్రయత్నాలు ఏవైనా చేస్తూ ఉంటే కనుక ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నా లేదా ఇప్పుడు చేయాలన్నా అనుకూలంగానే ఉంది, మీకు చక్కగా ఉంది. మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక చాలా మంచి పీరియడ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా మీ మనసుకి ఏది జరిగితే మీ మనసుకు తృప్తిగా ఆనందంగా అనిపిస్తుందో, అంటే ఏ పరిస్థితుల వల్ల లేదా ఏదన్నా మీరు ఒక మూవీ చూడటం ద్వారా కావచ్చు, లేదా ఒకళ్ళతో మాట్లాడడం ద్వారా మీకు దేనివల్ల అయితే ఆనందంగా అనిపిస్తుందో అవన్నీ మీరు ఈ వారం చూస్తారు. దేవతలు మీ పక్కన ఉన్నట్లు ప్రశాంతంగా అనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకి. సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగానే ఉంది. ఇబ్బందులు అయితే గోచారంలో గ్రహ దేవతలు ఏం కలిగించట్లేదు. అలాగే మీరు గృహలక్ష్ములు అయితే కనుక చాలా మంచి సమయం ఇది. గృహలక్ష్ములందరికీ అంటే మీరు గృహలక్ష్ములు అయ్యి ఉండి గృహాన్ని చక్కబెట్టుకుంటూనే, నా ఉద్దేశం అంటే హౌస్ వైఫ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, హోమ్ మేకర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా అనుకూలమైన శుభ సమయం ఇది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆనందంగా ఉంటారు. వారానందం మీ ఆనందం. సో మీ పనులన్నీ కూడా మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా రిటైన్ అవుతాయి. ఎలా చూసుకున్నా అన్ని వైపుల నుంచి శుభ సంకేతాలే మీకు ఈ వారం కలుగుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీనరాశి, మీన లగ్నంలో పుట్టినవారు. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన నామజపం అని అనుకోండి. ఏ దైవాన్ని ఆరాధించాలి? మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేవారైతే ప్రత్యేకించి మీరు ఏ పరిహారాలు పాటించనక్కర్లా. అంటే మనసులో ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని ఎవరైతే నిలుపుకుంటారో ఒక అక్షర లక్షలో ఉంటారు. మనం చేస్తూ ఉండంగా 1,00,000 సార్లు అయితే ఏ నామాన్ని కానీ ఏ మంత్రాన్ని కానీ మనం జపిస్తామో ఆ మంత్రదేవత మన పట్ల మంత్రదేవత ఆశీస్సులు మొదలవుతూ ఉంటాయి. సో నిరంతరం నిర్విరామంగా భగవద్ధ్యానంలో భగవద్జపంలో ఉండేవాళ్ళే మీరైతే, అంటే ఏ పని చేస్తున్నా ఒక కర్మయోగి లాగా చేయడము కాకపోయినా మామూలుగా చేసుకున్న భగవంతుడితోటి అనుసంధానం అవుతూ చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇలాంటి కోవలో చెందిన వాళ్ళకి అసలు ఏ పరిహారాలు అవసరం లేదు. అందరికీ ఇలా కుదరకపోవచ్చు. ఎందుకంటే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడే ఇలాగ 24 గంటలు మన పనులు మనం చేస్తూ భగవన్నామ జపం చేయగలుగుతాము. సో మెటీరియల్లో ఉన్నప్పుడు, లౌకికంలో ఉన్నప్పుడు లౌకిక విషయాలు డెఫినెట్గా కలత పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాము, భగవంతుని చేరుకోలేక ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాము. మామూలుగా అసలు ఈ వారము చేయాల్సిన మంత్ర జపం మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. నామం వచ్చేసేసి శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః. శ్రీ గురు గుహాగ్రజాయే నమః.
ఈ నామము సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన నామము. మనకి ఈ నామంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని అలాగే ఆయన అగ్రజుడైన గణపతిని ఇద్దరిని కలిసి ఆరాధించిన ఫలితాలని మనం చక్కగా పొందవచ్చు. కాలపురుషుడు కుండలిలో కన్యారాశి చాలా బలోపేతంగా ఉంది. కన్యారాశికి ఆపోజిట్లో శనైశ్వరుడు కూడా కర్మసాక్షిగా కర్మలన్నింటినీ నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదించే కర్మదేవుడైన శనైశ్వరుడు కూడా ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. చాలా మంచి సమయం, చాలా రైట్ టైము. ఎందుకంటే ఈ కాలపురుషుడు కుండలిలో 6th హౌస్ అనేది చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. సో ఈ సమయంలో మనం గణపతి అర్చన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అర్చన చేయడం వల్ల మీ జన్మ జాతకాల్లో ఒకవేళ ఏమైనా వంశపారంపర్యంగా వచ్చే దోషాలు కావచ్చు, లేదా సర్పదోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటివి ఏవైనా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకేదైనా కారణాలు దోషాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ నామము అసలు మీరు నిరంతరం జపించుకున్నా కూడా నామం కాబట్టి మీరు ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవచ్చు. జపించుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు శనైశ్వరుడు కూడా ఆయన కర్మకారకుడు కాబట్టి మనం ఏమేమి కర్మలు చేస్తున్నాం అంటే, మనము ఉత్తగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తున్నామా, లేదా భగవన్నామ జపం చేయడం కూడా ఒక కర్మే. సత్కర్మలు, దుష్కర్మలు, మధ్యమ కర్మలు, ఇవి మనం ఏం చేస్తున్నాం. మధ్యమ కర్మలు అంటే మనం మామూలుగా మన పనులు మనం చేసుకుని ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకోవడం మధ్యమ కర్మలు. దానివల్ల మనకి పుణ్యము రాదు, పాపము రాదు. సత్కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, దుష్కర్మలు చేస్తే మనకి పాపం వస్తుంది. సో ఇప్పుడు గోచారంలో శనైశ్వరుడు చక్కగా అందరినీ వీక్షిస్తూ ఉన్నాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉన్నాడు. సో మన కర్మబంధులన్నీ తొలగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ నామం అదే నేను మొదటగా చెప్పినట్లు మీరు ఏదైనా మీకు ఇష్టదైవారాధన మీరు నిరంతరం చేస్తూ ఉన్న వాళ్ళైతే మీకు ఇష్టం ఉంటే ఈ నామాన్ని జపించుకోవచ్చు, లేదా మీరు ఏ నామాన్ని అయితే మీరు జపిస్తూ ఉంటారో 24/7 అదే కంటిన్యూ చేయొచ్చు. చక్కగా నిస్సందేహంగా మంచి ఫలితాలు పొందుతారు. ఎవరికైతే ఏ నామం జపించాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి, మరియు తెలియదు అని అనుకున్నా తెలుసు అని అనుకున్నా, ఈ నామాన్ని జపించడం వల్ల ఇంకా మంచి ఫలితాన్ని డెఫినెట్గా చూసే తీరుతారు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారిని పట్టుకుంటే మనకున్న ఈతి బాధలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆయన అగ్రజుడైన వినాయక స్వామితో కూడి ఆరాధిస్తే ఈ ఫలితాలు మనం మాటల్లో చెప్పనలవి కానీ ఫలితాలని మనం చూస్తాము. ఈ వారం మొదలుకొని ప్రతి వారం కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి నామాల్లో ఒకటైన ఈ నామాన్ని జపించడం వల్ల అందరికీ కూడా మనం శ్రీ గురు గుహాగ్రజాయ నమః అని చెప్పుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా, అంటే ఒక విజ్డమ్ని, ఐక్యూ లెవెల్స్, మనం లౌకికంగా మాట్లాడాలంటే ఐక్యూ లెవెల్స్ అని అనుకోండి, మనం ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే మనలో ఉన్న జ్ఞానం, విజ్డమ్ చక్కగా పెరుగుతుంది. ఈ విధంగా మనందరం కూడా భగవన్ మార్గంలో, సన్మార్గంలో అడుగులు వేయడానికి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మనల్ని సర్వదా రక్షించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.